యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికొచ్చామయ్యా నీవే మార్గము నీవే సాక్ష్యము నీవే జీవము మా యేసయ్యా నీవే మార్గము నీవే సాక్ష్యము నీవే జీవము మా యేసయ్యా జీవపు దాత శ్రీ యేసునాథా జీవపు దాత శ్రీ యేసునాథా స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకు యేసయ్యా నేను స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకు యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికొచ్చామయ్యా విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలో మా యేసయ్యా విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలో మా యేసయ్యా వెలిగిన హృదయాలతోనే విరిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకు యేసయ్యా నిన్ను స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకు యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికొచ్చామయ్యా. ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యముని విందాం. దయచేసి మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు గట్టిగా నిలబడి ప్రార్థన చేయండి. ప్రభువా మీ సేవకుని బలపరిచి మాతో మాట్లాడు ప్రభువా అని అందరూ ప్రార్థన చేయండి. హృదయాన్ని సిద్ధపరచుకోండి. ఒకరు మాత్రం దయచేసి గట్టిగా ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన.
చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ రాత్రికాల కూటములు ఇప్పటి వరకు మీరు తెచ్చుచున్న ఒక్కొక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతించుకుందాం. అనేకులను ప్రేరేపించి తీసుకుని రండి. పాటల్లో సహాయం చేసి మిమ్మల్ని స్తుతించుకున్నాం. వాక్యములు మీ సేవకుని మీ సిలువచాడును బరుగుపరిచి మీరే మాతో మాట్లాడండి. నిద్రమత్తు బడలక సోమర్తను కునుగుపాటు లేకుండా ప్రతి విధమైన అలరి శక్తులను కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరే బంధించండి, గద్దించండి. మీ సన్నిధి, మీ సహాయమును, మీ తోడ్పాటును వినువారికి చెప్పువారికి కూడా దయచేయమని నా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అల్లూరులో దేవుని సేవ చేస్తున్న జోసెఫ్ గారు ఇప్పుడు మనకు దేవుని వాక్యం అందిస్తారు. అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. దేవుడు మనం ప్రేమించి మరి ఒకసారి మనందరం కలుసుకుని దేవుని స్తుతించడానికి దేవుడు కృప చూపించినాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, నీ ప్రేమ, నీ దయ, నీ కనికరమే మా బ్రతుకులో మరొక అవకాశాన్ని మాకు ఇచ్చినావు. అందును బట్టి నీ స్తుతులు. మేము ప్రతి ఒక్కరము కృతజ్ఞత కలిగిన వారమై మా ఎడల మీరు చూపిన దానికి చేసిన కార్యముకు కృతజ్ఞతలు జీవించి ఆత్మీయ మేలు పొందుటకును ఇచ్చిన సమయాన్ని వ్యర్థపరుచుకోక సమయాన్ని సద్దుని చేసుకుని ఆత్మలో మేలు పొంద సహాయం చేసి కృప చూపించి నీ దాసుడి గ్రామంలో ప్రయాసపడుతున్న ప్రయాస వ్యర్థము కాక ప్రయాసదగిన ప్రతిఫలం మీరు దయచేసి ప్రజలు త్వరపడి వేగరమే నీ సందర్భం రావడానికి మీరు సహాయం చేసి ప్రతి బంధకములను ఆటంకాలను మీరు కొట్టివేసి మార్గం సరళం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చూసుకున్న కొద్ది నిమిషాలు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనోపూర్వకముగాను ఆయనను సేవించము. ఆయనను వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేయను. చాలండి. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, జీవాధిపతిని యేసయ్యా నీకు వందనములు. ఈ రాత్రికాల సమయంలో మా హృదయములను ఎరిగిన దేవుడు అయ్యండి. సూటిగా మీరు మాతో మాట్లాడండి. సమయాన్ని వ్యర్థ చేసుకునే వారిలో ఉండవద్దు. సమయం ఎంతో విలువైంది, జీవితము విలువైంది. విసరు వెళ్ళి తిరిగి రాని వాయువలి మా బ్రతుకులు, మా జీవితాలు ఉంటూ ఉన్నాయి. కనుక ఇచ్చిన సమయాన్ని మేము కోల్పోతే తిరిగి దేని మేము పొందుకోలేము. కనుక సమయం ఎంతో విలువైంది కాబట్టి ఆ విలువైన సమయాన్ని భయముతో, వణుకుతో, ఆత్మతో, సత్యంతో నిన్ను ఆరాధించినట్లుగా ఈ స్థలం నిలబడి నీ వాక్యము చెప్పుట కూడా యోగ్యత లేనివాడను. కేవలము నీ కృపను బట్టి ఈ స్థలంలో చేరినాను. నన్ను నీ సిలువ చాటు నన్ను దాయండి. నోటును బొరగా మీరు వాడుకుని వినవారికి మేలు కలిగినట్లుగా, నీ మహిమ కలిగినట్లుగా నీ కృప చూపించి నీ సన్నిధించి స్థలమంతయును నీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపండి. నీ ఆత్మకు తప్ప వేరొక నీకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి పాప నియమములను నజరున యేసు నామమున మీరు లయపరిచి తండ్రి ఆత్మకార్యం జరిగించి కృప చూపించి మహిమ ఘనత మీరు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
2025 సంవత్సరం నుంచి మరలా ప్రేమించి మరొక సంవత్సరాన్ని దేవుడిచ్చాడు. కానీ గమనించండి, 2025 సంవత్సరాలు జరిగిన కోటాలకు వచ్చిన వారు ఈ కోటాలకి లేక ఎంతమంది మీ గ్రామంలోనే లోకాన్ని చెల్లిపోయి ఉంటారు. కానీ వారికంటే మనం గొప్పవారం కాదు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని మాత్రం నువ్వు మర్చిపోవద్దు సహోదరుడా, సహోదరి. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే మరొక తరుణాన్ని నీకు ఇచ్చాడు. ఆయన ప్రేమను నువ్వు సద్వినియోగం చేసుకుని దాన్ని కాపాడుకుంటే అది నీకు మేలు. ప్రకటన 1:5-6 వచనం చూడండి, ఏముంది అక్కడ. ఈ వాక్యం ఇలాగ పెట్టి, ప్రకటన గ్రంథము నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, అర్థమవుతుందండి ఈ సత్యం ఎంతమంది గ్రహింపవుతుందండి? నీ డబ్బు, నీ హోదా, నీదంటూ ఏది కూడా నిన్ను ప్రేమించలేదు, నీకు ఆయుష్ను పొడిగించలేదు. కానీ నీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది నీకు కలగాలంటే దేవుని కృప నీకు ఉండాలి. దేవుని కృప లేనిదే ఈ లోకంలో ఎవరు కూడా జీవించలేరు. దేవుని కృప నీ పట్ల ఉన్నది కాబట్టే మరలా ప్రేమించి నీకు సమయం ఇచ్చాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నమ్మకమైన సాక్షి. ఏ సాక్షి అండి? మరి అలాంటి సాక్షికి మనం ఎలాగ ఉంటున్నాం? నమ్మకంగా ఉంటున్నావా, అపనమ్మకంగా ఉంటున్నావా? ఆలోచించండి. నమ్మకంగా ఉంటే ఆయన మేళ్ళు, ఆశీర్వాదాలు చూస్తావు. అపనమ్మకంగా ఉంటే తీర్పులో ఉంటావు. జాగ్రత్త. ఎందుకంటే ఆయన నమ్మకమైన సాక్షి అయ్యి ఉండి నమ్మకంగా నీ విలువైనటువంటి నీ జీవితాన్ని ప్రేమించి మట్టి ఘట్టములో మహిమైశ్వర్యాన్ని ఉంచాడు కాబట్టి దాని కొరకు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. మనకేమో ఏమాత్రం కూడా ఏమండి చలనం లేనటువంటి వారిగా మనం ఉంటున్నాం. ఆలోచించండి. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకును అధిపతియునైన యేసుక్రీస్తు నుండి. ఎవరి ద్వారా వస్తుందండి నీకు సమాధానం? నీ కుటుంబంలో నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ బిడ్డను బట్టి సమాధానం ఉంటుందా? ఏమండి ఏ విధంగా వస్తుంది సమాధానం? నిన్ను ప్రేమించే వాని ప్రేమను నువ్వు గుర్తెరగపోతే, నిన్ను ప్రేమించే జీవగల దేవుణ్ణి అడుగుజాడలో నువ్వు నడుచుకోకపోతే, ప్రేమించే దేవునికి నువ్వు విధేయులుగా నువ్వు జీవించకపోతే, ఆయన వాక్యానికి నువ్వు లోబడకపోతే ఎలా ఉంటుంది నీ కుటుంబంలో, నీ జీవితంలో సమాధానం ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఇంకేమంటున్నాడు 6వ వచనంలో కూడా, మనలను ప్రేమించుచు. అర్థమవుతుందండి సహోదరుడా? ఈ లోకంలో ప్రేమ అంతా కూడా కపటముతో నిండిపోయింది, వేషధారంతో నిండిపోయింది. పైకి ఒక ప్రేమ, లోపలికి ఒక ప్రేమ. అందుకని మొదటి వాక్యం మరలా చూడండి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా. అర్థమవుతుందా? ఈ గ్రామంలో నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో నువ్వు ఉన్నా, నీ హృదయమో ఏది వెతుకుతుందో తండ్రికి తెలుసు. నీకు తెలియకపోవచ్చు, నీ పక్కన ఉన్నవాడు తెలియకపోవచ్చు. సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నా హృదయంలో ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. లోబడతావా దేవుని వాక్యానికి? లోబడితే నీకు మేలు, లోబడకపోతే ఏమండి నీవే నీ చేతులారా నీవే నీ జీవితాన్ని ప్రేమించినటువంటి దేవుడిని ఎడబాటు చేసుకొని శ్రమలకి, దుఃఖాలకి ఏమండి. చూడండి ఇక్కడ రండి, మరలా ప్రకటనలోనికి రండి. ఏమంటున్నాడు? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనం విడిపించడానికి మహిమయు. అర్థమవుతుందండి? ఆయన రక్తములో ఉన్న శక్తి నిన్ను నన్ను కూడా ఈ దినాన సజీవులుగా ఉంచింది. ఇది వాస్తవమో, ఇది సత్యమో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. చూసారా? ఎందుకంటే ఆయన రక్తము అమూల్యమైనటువంటిది, ఆయన రక్తము శ్రేష్టమైంది, ఆయన రక్తము నిష్కలంకమైంది. ఆయన రక్తములో ఏది కూడా ఏమండి చిన్న లోపము కూడా లేనటువంటిది అయ్యండి.
ఎంతగానో ప్రతి ఒక్కరికి కూడా, ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కృపను అనుగ్రహించింది. ప్రభునందు ప్రియా తల్లి, సహోదరా, సహోదరి, ఈ సమయమందు దేవుని ప్రేమ కనికరములను వ్యర్థం చేసుకుంటే నీ పరిస్థితి ఏంటో చూడు. దేవుడు నీ హృదయంలో నెరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. లోబడితే అది నీకు మేలు కదా. ఆయన రక్తము విలువైన రక్తము. ఆయన రక్తము యొక్క విలువను నీవు గుర్తెరగపోతే నీ జీవితము వ్యర్థమే. చూడు, ఐగుప్తులో ఏం జరిగిందో చూడండి. నిర్గమకాండము 12:21 నుంచి చూడండి ఏముందో, ఏం జరిగిందో అక్కడ చూద్దాం ఒక్కసారి. అందరు తీయండి దేవుని వాక్యాన్ని. నిర్గమకాండము 12:21 నుంచి చూడండి. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు ఇచ్చోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికి 2 నిలువల కమ్ములకు పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలోనెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతం చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మను హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుడు చొరనీయుడు. చాలండి. ఇక్కడ చూడండి, వారికి ఉన్న డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, హోదా కావచ్చు, ఏది కూడా యేసుని రక్తముతో వెల కట్టలేనిదిగా కనబడుతుంది. ఇక్కడ అంత విలువైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడి చివరి రక్త బుట్టు వరకు నమ్మకమైన సాక్షి అయ్యండి మన కొరకు చిందిస్తే ఏమండి, ఆయన ప్రేమను మనము గుర్తెరిగి ఏమండి దాన్ని అనుసరించి జీవించి నడుచుకోలేక ఎంత సతమతం అయిపోతున్నారో ప్రజలు. ఆయన ప్రేమలో నడుచుకోవడానికి కూడా కష్టమైపోతున్న ప్రజలకి. ఏం గుండ్లు మురిగే పని కాదు కదా అది. ఏమండి ఆలోచించండి. ఇక్కడ చూడండి, ఐగుప్తులో జరిగినటువంటి సందర్భం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గుమ్మాలకి, ద్వార గుమ్మాలకి ఆ గొర్రెపిల్ల రక్తము ఆ ముద్దలు వేయబడి ఉన్నవి. కానీ ఆ ముద్దలను చూసి ఎవరి గుమ్మముల మీద రక్తము ముద్రించబడి ఉందో వారి గృహాలు మాత్రమే దాటిపోయాడంట సంహారకుడు. లోపలికి రాలేకపోయినాడు. ఎందుకంటే ఆయన రక్తములో ఉన్నటువంటి శక్తి అలాంటిది, బహుబలమైనటువంటిది. దాన్ని మించిన శక్తి దేనికి లేదు ఈ లోకములో. చూసారా, ఇశ్రాయేలు గృహములలో సంహారకుడు లోపలికి అడుగు కూడా పెట్టలేకపోయాడంట. దాటి వెళ్ళిపోయాడు. అయితే మరి ఇంకేం జరిగిందో చూద్దాం. చూడండి ఇంకా. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవా పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతము చేయుచు మన ఇండ్లను కాసినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. ఏం చెప్పాలి? ఆలోచించు. చెప్పటానికి యోగ్యత ఉండాలండి. మళ్ళా చదవండి. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరింపవలెను. ఏం చేయాలంట అండి? ఆచరింపవాలంటే అదో అలవాటు ఆచారంగా కాదండి. భయము, దేవుని భయము, వణుకు, క్రమము కలిగినటువంటి వారిగా. క్రమము లేకపోతే అది అక్రమం అయిపోయేది. జాగ్రత్త. తెలుసా, క్రమము తప్పితే అక్రమం అయిపోయేది. అక్రమముగానే చేస్తూ నేను చేస్తున్నానని భ్రమలో నీవు ఉన్నావనుకో, సంహారకుడు నిన్ను సంహరిస్తాడు. జాగ్రత్త. సంహారకుడు నీ గృహములో నీకు జొరబడక ముందే క్రమములో ఉన్నావో అక్రమములో నీవు ఉన్నావో
దేవుని చిత్తంలో ఉన్నావో, ఏమండి నా లోక చిత్తంలో నీవు ఉన్నావో, ఎవరి వేలో నీవు ఉన్నావో పరిశీలన చేసుకుంటే అది నీకు మేలు. ఆలోచించండి. కుటుంబాలుగా దేవుని వెదకవలసిన వారయ్యుండి, ఏమండి ఎంతమంది కుటుంబాలుగా స్థలానికి వచ్చారండి? ఆలోచించండి. సంహారకుడు ఎలా దాటిపోతాడు మరి? సంహారకుడు నీ కుటుంబాన్ని దాటిపోవాలంటే నీ కుటుంబం ఎక్కడుండాలి? మన కుటుంబం ఎక్కడుండాలండి? ఎందుకు ఈ కోటాలు? సంహారకుడు నీ గృహానికి దాటిపోవాలనే కదా దేవునికి ప్రణాళిక. ఎంతమంది ఆ సిద్ధబాటు లేని వారు ఉన్నారో ఆ సిద్ధబాటు సంపాదించుకోవటం కోసమే కదా. చేతులు వెళ్ళాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉందండి. సంహారకుడు నీ ఇంట్లోకి వచ్చేసిన తర్వాత నువ్వేం చేయలేవు. నీవు కానీ ఆలోచించండి. ఏమంటాం దేవుని వాక్యం ఇక్కడ? యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆశ్రయింపవలెను, మరియు మీ కుమారులు మీరు ఆశ్రయించు ఈ ఆశ్రయం ఏంటని మిమ్మల్ని అడిగినప్పుడు ఏం చెప్పాలంట? ఇది యెహోవా పస్కా బలి. ఆయన బలి అయిపోయాడు, నీ కొరకు నా కొరకు కూడా త్యాగం అయిపోయాడు. ఆయన ఆ త్యాగం అయిపోయి చివరి రక్త బుట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చాడు. ఆ రక్తము ఎవరి ద్వార బంధముల గుమ్మముల మీద ఉంటుందో ఆ గృహాలు మాత్రమే సంహారకుడు దాటిపోవటానికి కారణం. లేకపోతే ఏం జరిగింది? ఇంక చూడండి. ఐగుప్తీయులను హతము చేయుచు ఆయన ఐగుప్తులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టనని అనవలనని చెప్పెను. ఏంటంట? ఏ దినం ఆ దినము? ఏమండి ఆలోచించండి. ఐగుప్తులను ఇశ్రాయేలు ప్రజలనేమో దాటిపోయాడు. ఏమండి ఐగుప్తులను ప్రియమైనటువంటి వారలరా వారి గృహాల్లో ప్రతి గృహములో చదవండి, కొంచెం క్లారిటీ తెచ్చింది. చదవండి ఇంకా పూర్తిగా. ఇది యెహోవా పస్కా బలి. ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాసినప్పుడు ఆయన ఐగుప్తులనున్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసి అప్పుడు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లందరి వరకు పశువుల తొలిపిల్లన్నింటినీ యెహోవా హతము చేసెను. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు ఇంటిలో మొదలుకొని ఖైదీలో ఉంచబడిన ఖైదీ ఇంటి వరకు కూడా ఆలోచించండి. దేశాన్ని పరిపాలించే రాజుకి ఏం కొదువండి? ఏ కొదువన్నా ఏది కొదు లేకపోయినా తన ఇంట్లో మరణము లేకుండా కాపాడుకోలేకపోయాడు. దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఎంత గుడ్డోడుగా ఉన్నాడో చూడండి. నువ్వు ఎవరివైనా కావచ్చు, ఒక దేశాన్ని పరిపాలించే రాజు అయ్యుండి ఎంత అజ్ఞానము అవివేకములో హోదాలో ఉండి సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రయోజనం ఏంటి? కుటుంబము ఏమైపోయింది? కుటుంబములో ఏమైపోయిందంట? చదవండి. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష. ఏ ఘోష అండి ఇది? కారణం ఏంటంటారు? ఏది విలువైంది చెప్పండి? ఇప్పుడు మీ ఆలోచన చెప్పండి. ఈ లోకంలో ఏది విలువైంది? ఐగుప్తులో ఆ దినమున ఏది విలువైందిగా ఉందండి? చెప్పాలా? ఏది? డబ్బా, వెండి, బంగారం, ఆస్తులు ఏది విలువైంది? చెప్పరేంటండి? మాకేం తెలుసు, నువ్వే చెప్పమంటారా? అట్టగా ఉంది మీ అంక చూస్తుంటే. ఆ రాత్రి ఏది విలువైందిగా కనబడలేదండి. విలువైంది ఏదంటే యేసుని రక్తమే విలువైందండి. యేసుని రక్తమే విలువైంది. కాబట్టి ఆ గుమ్మములకి ఎవరి రక్తమో ఆ గుమ్మలు ముద్రించబడిందో ఆ గృహాలు మాత్రమే సుఖ సంతోషాలతో ఉండరు. కానీ ఆ రక్తము లేని గుమ్మాలు మొత్తము కూడా ఐగుప్తులు ఏమండి భయంకరమైనటువంటి ఘోష. శవము లేని ఇల్లు లేదంట. అందుకన్నాడు
హృదయములు ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. లోబడతావా? నిన్ను ప్రేమించేవాడు మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లోనికి సంహారకుడు రాకముందే దేవుడు ప్రేమించి క్షేమకాల్లో మాట్లాడుతున్నప్పుడు లోబడితే మేలు కదా. సహోదరుడా, సహోదరి, ఫరో సైతము కూడా తన ఇంట్లో ఏమండి దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ప్రయోజనం ఏంటి? తన కుటుంబానికి క్షేమం లేకుండా పోయింది. ఏమండి, నువ్వెవరివైనా కావచ్చు, క్షేమము నీ చేతుల్లో లేదు, భద్రత మన చేతుల్లో లేదు. కానీ జీవగల దేవునిక ఆయన మాటలు విని ఏమండి ఆయన చిత్తం మనం వెతికితే, అందుకని నిర్గమకాండంలో ఒక మాట అన్నాడు కదా, 15:26 ఒక మాట చూడండి. అక్కడ మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచినట్ల నేను ఐగుప్తులో కలుగజేసిన రోగములలో ఏది కూడా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అర్థమైందండి? ఐగుప్తులో ఏం జరిగిందండి? దేవుని మాట వినకపోవటాన్ని బట్టి. ఏమండి, మంచి ధనికులు సొలొమోను రాజుగా పరిపాలించే టైంలోనంట ఐగుప్తు నుంచి మంచి శ్రేష్టమైన గుర్రాలను తెప్పిస్తున్నాడంట. అలాంటి పేరు ప్రఖ్యాత కలిగిన ఐగుప్తులో క్షేమమే లేకుండా పోయింది అంటున్నాడు కదా. ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా వాక్కును. ఎవరు మీ దేవుడు తెలుసా? ఏమండి, ఎవరండి? ఎలా ఉంటున్నారంటే దినాల్లో ప్రజలు? మత్తయి సువార్త 23:28 ఒక మాట ఉంది చూడండి. 23:28 ఒక మాట ఉంది. మంచి చక్కని శ్రేష్టమైన మాట, అందరూ తీయండి. మత్తయి సువార్త 23:28 మనుషులకు నీతిమంతులుగా నగుపడుచున్నారు గాని. ఎలాగంటండి? వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగుపడుచున్నారు, మంచి నీతిమంతులు పరిశుద్ధులుగా పడుతున్నారంటండి. లోపల వేషధారణతోను అక్రమముతో నిండి ఉన్నారు. జాగ్రత్త, మోసపోకుడు దేవుడు విక్రింపబడడం. నేను బహు తెలివిగా మాట్లాడానండి, తెలివిగా తప్పుకున్నాను అనుకుంటున్నావేమో. నీ పై వేషం కాదు, భక్తి అంటే రంగులు పూసుకోవటం కాదండి. పైన ఒక వేషం, లోపల ఒక వేషం. ఏమండి, పైకి ఒక మాట, లోపల ఒక మాట. జాగ్రత్త, నీ హృదయంలో ఎరిగిన దేవుడు మాట్లాడుతుండే రాత్రికాల సమయంలో. ఏమండి, నీవు నీతిమంతుడు అనుకుంటే సరిపోదు. పైకేమో నీతిమంతులుగా ఉండి లోపలేమో ఎలా ఉంటున్నావు? అందుకనే సావుకులు ఎప్పుడు చెబుతూ ఉండేవాడు, మేడిపండును మేడిపండు గురించి చెబుతూ ఉండేవాడు. పైకేమో మేడిపండు ఎలా ఉంటుందండి? ఏమండి, మధురముగా మంచి చూస్తేనే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది, కానీ దాన్ని విప్పితే తినబుద్ధి కాదు. ఎందుకని? దాని నిండా ఏముంటుందండి? పైన ఎంత బాగా మెరిచిపోయిందో లోపలంతా. జాగ్రత్త, నీ హృదయాన్ని పరిశీలించే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమించేవాడు నీ హృదయం అలా ఉండకూడదని మాట్లాడుతున్నాడు. అందుకనే కీర్తనలో ఒక మాట ఉందండి. కీర్తన గ్రంథము తీయండి ఒకసారి. 81:11 నుంచి. అయినను నా ప్రజలు. ఎవరు ప్రజలండి? చూసారా ఆయన ప్రేమ ఎంత గొప్పదో? నువ్వు లోబడకపోయినా నా ప్రజలు, నా బిడ్డలు ఎంత ప్రేమ వ్యక్తపడుతున్నాడో. సహోదరుడా, సహోదరి, చూడండి. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి వారి హృదయ కాఠిన్యమునకు ఏం జరిగింది? ఐగుప్తులు వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఏం జరిగిందండి? మేలా క్షేమమా కీడా? ఏం సంభవించింది? వారి హృదయ కాఠిను బట్టి శవము లేని గృహం కూడా ఒకటి లేకుండా పోయింది.
దేశాన్ని పరిపాలించే రాజు మొదలుకొని ఖైదులో ఉన్నటువంటి ఏమండి అనిపించే ఖైదీ ఇంటి వరకు కూడా సంహారకుడు సంహరించేశాడు. కారణం ఏంటి? దేవుని మాటకు లోబడక హృదయాలు కఠినపరుచుకొని పైకి నీతిమంతులుగా ఉండి లోపలంతా కూడా అపవిత్రత దుర్మార్గత నిండిపోయినటువంటి వారుగా ఉంటూ, దేవుని వాక్యానికి లోబడక అవిధేయులుగా ఉంటూ, ఏమండి విధేయులుగా ఉండవలసిన వారిని అవిధేయులుగా అయిపోయి ఎంత శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారో చూడండి. అందుకంటున్నాడు ఇక్కడ, అంటున్నాడు కదా 13, అయ్యో నా ప్రజలు ఏంటండి ఏమంటున్నాడు? ముందు అయ్యో అని ఎప్పుడు అంటారండి? ఘోరము జరిగిపోయినప్పుడు, ఆ జరిగిన దాన్ని వర్ణించలేనప్పుడు, అయ్యో ఎంత భయంకరమైన ఘోరమో నా నోటితో నేను చెప్పలేనండి. అందుకని చెప్పలేకే అయ్యో అంటారేక. మనం కూడా అదే కోవలో ఉన్నాం. మనము కూడా అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల. ఏది మేలు? ఐగుప్తులో ఎవరికి మేలు దొరికిందండి? యెహోవాను వెదకి ఆయన రక్తమును ద్వారబంధాల మీద ముద్రించుకున్న వారికి మేలు దొరికింది. డబ్బు హోదా గర్వించిన గర్విష్ఠులకు ఘోష మిగిలిందండి. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమించి మనకిచ్చిన సమయం ఎంతో విలువైంది. ఆలోచించు. ఆయన భారము, వేదన, హృదయ వాంఛను చూడండి. అయ్యో నా ప్రజలు నా మాట వినినెడలా, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించినట్లా. ఎంత మేలు. వింటున్నామా మనం? ఏమండి వినేటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఎలాంటి వారిగా మనం ఉంటున్నాం? ఆయన మాటలు వింటున్నామా? ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని కృపా కనికరములు మన పట్ల ఏ విధముగా ఉన్నాయో అది మనం గుర్తెరగపోతే ఏమండి ఏ మాత్రం కూడా మనం ఏ మేలు కూడా మనం పొందుకునేటువంటి వారిగా మనం ఉంటున్నాం. చూడండి ఏబు గ్రంథంలో రండి ఒక్కసారి 18:7 చూడండి ఏముంది అక్కడ. వారి పట్టత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. అర్థమవుతుందా? జాగ్రత్త. నీకు నీవే నీ ఆలోచనలు కూల్చేస్తాయి. ఐగుప్తుల గృహంలో జరిగింది అదే. సింహాసనం మీద ఉన్నటువంటి ఏమండి రాజు మొదలుకొని ఖైదు అనిపిస్తున్నటువంటి ఖైదీ ఇంటి వరకు కూడా వారి ఆలోచనలే వారి గృహాలలో ఘోష మిగిలేటట్లుగా చేసినాయి. ఏమంటున్నాడు? వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. అందుకనే అంటున్నాడు కదా, దినవృత్తాంతములు రండి, మొదటి దినవృత్తాంతములు 28:9 వచ్చేయండి. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను. ఎవరి హృదయాలండి? చెప్పాలా? అందరి హృదయములను తెలుసు ఆయనకేం తెలుసులేండి అనుకుంటున్నారా? ఏమండి చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమైతే మనుషులైతే పై రూపాన్ని చూస్తాం మనం, కానీ నిన్ను నన్ను సృష్టించిన వాడు, ప్రేమిస్తున్న ప్రేమమయుడు, మట్టి ఘట్టంలో మహిమసర నుంచి మృతుల్లో చేర్చగా సజీవులెక్కలో ఉంచినటువంటి దేవుడు మన ఉదయాలను పరిశీలన చేస్తున్నాడు. ఎంతమంది నా మాటలు శ్రద్ధగా వింటున్నారు? ఎంతమంది నా మాటలకు విధేయులుగా ఉంటున్నారు? ఎంతమంది నా మాటలు అవిధేయులుగా ఉంటున్నారు? ప్రభునందు ప్రియా తల్లి సహోదరుడా, ఛాయిస్ అనేది నీ హృదయాలుగా దేవుని ఎదుట నీవు పరిశుద్ధుడిగా, నీతిమంతుడుగా, యథార్థ హృదయం కలిగి నీతిని ఆయన అనుసరించే వ్యక్తిగా నీవుంటే అది నీకు మేలు. ఏమంటున్నాడు? అందరి హృదయములను ఆలోచనలన్నింటినీ సంకల్పములను ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని. ఎవరిని తెలుసుకోవాలి? తెలుసుకోవాల్సిన వాళ్ళని తెలుసుకోరండి. వ్యర్థమైన అవసరాలని అన్నీ తెలుసుకుంటారు. ఏమండి
ఒక డాక్టర్ గారు అంట హాస్పిటల్ నుంచి వచ్చాడు. స్నానం చేసే ముందు ఏదో టీవీలో ఏదో సీరియల్ వస్తుంటే టీవీ ముందు కూర్చున్నాడు. వారికి ఒక బాబు. ఆ డాక్టర్ గారు భార్య ఏం చేసింది, వచ్చేసి డాక్టర్ గారు వెనకాల నిలబడింది. ఆడు ఆకలి అయ్యాడు, ఎట్లాగో ఆడు ఏడుస్తున్నాడు, జాతర చేస్తున్నాడు. వెనక చూసే డాక్టర్ గారు బయటికి వెళ్ళిపోయింది. అలాగే 2-3 పర్యాయాలు అలాగే జరిగింది. ఏం చేసింది తెలుసు చూసారా? ఇలాగ ఇబ్బందికరంగా ఉందని చెప్పని ఆ ఏడిచి పిల్లని ఆ పీక మీద అట్ట నొక్కిందండి. మెల్లిగా అట్ట నొక్కి తీసుకెళ్ళి పక్క గదిలో పడేసేసి చక్కగా సీరియల్ అయిపోయిందాక చూశారు, స్నానం చేశారు, భోజనం అయిపోయింది. ఇక తీసుకెళ్ళి పడక గదిలోకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని చూస్తే ఏడున్నాడు పిల్లాడు. ఏది ముఖ్యమైంది? ఏదండి ముఖ్యమైంది? చూసారా? జాగ్రత్త. ఎంత అజ్ఞానములో, ఎంత అవివేకములో. ప్రియమైన తల్లి, సహోదర, సహోదరి, ఆలోచించండి. దేవుని కృపా కనికరములు మన పట్ల ఏ విధముగా ఉండయో మనము ఆ సత్యాన్ని మనము గుర్తెరిగితే అది మనకి ఎంతో గొప్ప మేలండి. ఆ సత్యాన్ని మనము గుర్తున్నంత కాలము కూడా ఏమండి ఆ మేలును మనము పొందుకునే వారిగా మనం ఉంటున్నాం. అందుకని ఇక్కడ అందరి హృదయంలో దేవాది దేవుడు చదవండి, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనోపూర్వకముగాను ఆయనను సేవించి ఆయన వెతికిన ఎడల అర్థమవుతుందండి, ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ రాత్రికాల సమయంలో మరి ఎంతమంది హృదయపూర్వకంగా ఆయన ఎదికేటండి వారికి ఉంటారండి? ఎంతమంది హృదయపూర్వకంగా ఎదికి ఆయన సంపాదించుకుని మీ గృహాలకు వెళ్తారు? చూడండి, ఇది ఆచారంగా కాదు కానీ, అలవాటు ఆచారం కాదు కానీ, ప్రతి ఒక్కరు హృదయపూర్వకముగా, ఏ పూర్వకంగా అండి? హృదయపూర్వకముగా ఎవరిని వెతకాలి? ఏమండి ఇక్కడ కూర్చున్నావు, మనసంతా ఏడుందో నాకు తెలియదు. ఏమండి సీరియల్ పోతుంది, సినిమాలు పోతున్నాయి, ఆలోచనలు ఉండరేమో. జాగ్రత్త, ఆ ఆలోచన నిన్ను కూల్చేసేది. జాగ్రత్త, నీ కుటుంబాన్ని కూడా పాతాలను తీసుకుపోయినా విడిచిపెట్టదు. చూసారా? దేవుని కృపా కనికరంలో నిన్ను ప్రేమించి నీ హృదయంలో నిన్న దేవుడు క్షేమకాల్లో మాట్లాడుతున్నాడు. సహోదరుడ, సహోదరి, చూడు ఏమంటున్నాడు? హృదయపూర్వకముగా మనపూర్వకముగా వెతికి సేవించుము, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. అర్థమవుతుందా? నిన్ను ప్రేమించి దేవుడు నీ గ్రామాన్ని ప్రేమించి దేవుని సాగుడు భారాన్ని పెట్టి సాగులు పిలిపించి సత్య సువార్తను వినిపిస్తూ ఉంటే ఎంతమంది హృదయపూర్వకంగా వెదికేటండి వారిగా ఉన్నారు, ఎంతమంది విసర్జించేటండి వారిగా ఉన్నారు. జాగ్రత్త, యెహోవా మీకు దొరకాలమంది మీరు వెతకండి, ఆయన సమీపంలోనే ఉండగానే వేడుకొనాలంట. లేకపోతే ఏమంటే నువ్వు ఎంత వెతికినప్పటికీ కూడా దొరకనటువంటి పరిస్థితి. నువ్వు ఒక్కసారి విసర్జిస్తే నీ జీవితాంతం కూడా నువ్వు త్రోసివేయబడతావు. ప్రభునందు ప్రియ తల్లి, సహోదర, సహోదరి, ఆలోచించండి. దేవుని కృపా కనికరములు నీ పట్ల ఎంత గొప్పవిగా ఉండయో అది మనము గుర్తెరిగితే అది మనకెంతో గొప్ప మేలు. ఏమండి అందుకంటున్నాడు కదా, యెషయా గ్రంథము 59:2-3-4 చూడండి. ఏముంది అక్కడ? యెషయా గ్రంథము 59, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ఏం చేసినట్టండి? మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. నీ చేతులు రక్తము చేతను వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. నీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడును గర్భము ధరించి పాపమును కందురు. జాగ్రత్త సుమా, దినము గడిసే కొంత నీ ఆయుష్ తరిగిపోతుంది, దేవుని రాకడ సమీపిస్తూ ఉంది. మరి మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి ఆలోచించండి. మరి 2025లో జరిగించిన కోటాలు కొన్నటువంటి వారు ఈ కోటాలు లేక ఎంతమంది గ్రామాన్ని లోకాన్ని చెల్లిపోయినారు. మరి దేవుని నీవు దినాన సజీవుడిగా ఉన్న దేవుని వాక్యం అంటున్నావంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీ హృదయం ఏ విధముగా ఉన్నా, నీ హృదయం ఆయన వెదకపోయినా నిన్ను ప్రేమించేవాడు నీ పట్ల కృప చూపుతూ
ఏమండి ఆయన యొక్క సంకల్పంలో నెరవేర్చేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకొన్నాడు. జాగ్రత్త. ఎంతమంది తెలిసి సత్యము? ఎంతమంది తెలుసు అండి సత్యము? నీ హృదయంలో పరిశుద్ధత లేకుండా నీ నోటితో నువ్వు ఏది పలికినా అది వ్యర్థమైపోయేది. గంటలు గంటలు నువ్వు దేవుని స్తుతించినా ఆ స్తుతి దేవుని ఎదుగు చేరదు. నీ హృదయంలో పరిశుద్ధత లేకుండా, నీ పెదవుల్లో పరిశుద్ధత లేకుండా ప్రభువా నీ స్తుతులు అంటే దెయ్యం నవ్విద్ది. దేవుడు ఆనందించిన తర్వాత దెయ్యం నవ్వుతూ ఉంటుంది. పిచ్చిదానా, నీ హృదయంలో పరిశుద్ధత ఉందా, నీతి ఉందా? ఆయన పరిశుద్ధుడు కదా. పరిశుద్ధమైన దేవుని ఎలా స్తుతించాలి? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి కదా. నీలో పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా ఏమండి ప్రభువా నీ స్తుతులు 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 అంటే ఎంతవరకు అది క్రమం అంటారు? ఏమండి అలాగైపోయిన మన జీవితాలు దేవుని దుఃఖపెట్టి సాతాన్ని నవ్వించేటండి వరకు అయిపోయాం మన భక్తి. పైకేమో నీతిమంతులుగా ఉంటున్నారు, లోపలేమో ఏమండి ఆలోచించండి. ఛాయిస్ నీదే, సమయం నీది కాదు. సమయం సద్దుని చేసుకుంటే నీకు మేలు కదా. ఆలోచించండి. అందుకంటున్నాడు ఇక్కడ, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. తెలుసా నీకు ఆ విషయం? అందుకని నీ హృదయాలు ఎరిగిన దేవుడు నీ స్థితి ఎలా ఉందో నీతో మాట్లాడుతున్నాడు. దిద్దుకుంటే, లోబడితే, విధేయుడిగా విధేయురాలైతే నీకు మేలు. నీవేమో నేనెంతో పరిశుద్ధుడు, నీతిమంతురాలు, నేను బాప్తీసం తీసుకున్నాను, ఏమండి నెల నెల బల్లారం తీసుకుంటున్నాను, ఎంతో పరిశుద్ధంగా ఉన్నానని నీవు భ్రమలో బ్రతుకుతున్నావు. నీవు ఆ భ్రమ రేపు కన్ను మూసిన తర్వాత తెలిసిద్ది నువ్వు చేసిన భక్తి విలువేంటో. తెలుసా? నేనంటాం కాదు. ఒక్కసారి మత్తయి సువార్తలోనికి రండి, ఒక్కసారి త్వరగా. మత్తయి సువార్త 22:11 నుంచి చూడండి. ఉంది అక్కడ, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకుని ఒకను చూసి ఏమంటున్నాడండి? మనం అంటామండి అంత ప్రేమగా, కుక్క, నక్క, పంది, పిల్లి పేర్లు ముట్టి మంచిగా పెట్టి పిలుతూ ఉంటాం మనం. అతను పెండ్లి విందుకు వచ్చాడు, పెండ్లి వస్త్రాలు లేవు అతనికి. అయినా ఆయన ప్రేమ చూడండి. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడ ఎలాగ వచ్చితివి అని అడుగుగా. ఎందుకని? అతను బ్రతికున్నప్పుడు అనుకున్నాడేమో, నేను మంచి శ్రేష్టమైన భక్తి చేశాను, పరలోక రాజ్యంలో నాకుగాక ఎవరికి స్థానం ఉంది అనుకున్నాడేమో. కానీ ఎప్పుడు తెలిసింది ఏమండి? ఆ పరలోక విందులో చేరిన తర్వాత ఆ విందులో తగిన యోగ్యమైనటువంటి వస్త్రాలు లేకపోవటాన్ని బట్టి నేను చేసిన భక్తి అంతా మోసపూరితమైన భక్తి చేశానే, భ్రమలో బతికిపోయాను నేను, ఏం చెప్పాలి ఇప్పుడు నేను ఏమండి అని ఏం చెప్పడానికి తోసుబడి గాక మౌని అయిపోయాడంట. ముఖానికి సిగ్గు, అవమానం అయిపోయింది. అతను చేసిన భక్తి అతనికి ఏం తెచ్చిపెట్టింది? ముఖానికి సిగ్గు తెచ్చిపెట్టిందండి, అవమానం తెచ్చిపెట్టింది. ఏం మాట్లాడతలేదు అక్కడ. దేవుడేమో ప్రేమతో మాట్లాడుతున్న, స్నేహితుడా ఏంటి నీ పరిస్థితి? ఏం జరిగింది? అంతటా రాజు వీళ్ళు కాళ్ళు చేతులు గట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండునని. తల్లి, సహోదరుడా, హాస్పిటల్కి పోయావా? ఒక నెలకైనా బయటకు వస్తావు. శిక్ష చేసి జైలు పడ్డావా? జైలు శిక్ష అనిపించి బెయిల్ మీద బయటకు వస్తావు. ఇదిగో ఈ స్థలంలో పడ్డావు అనుకో, లే, విడిపించేవాడు లేడు. ఏమండి నీకోసం రికమెండేషన్ చేసేవాళ్ళు అంతకన్నా లేరు. జాగ్రత్త, చాయిస్ నీదే. దేవుడు ప్రేమించి క్షేమకాల్లో నీ హృదయంలో ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, లోబడితే నీకు మేలో. ఈ సహోదరుడు చూడు, మౌని అయిపోయాడు. ఏమండి ఎలాంటి వారిగా మనం ఉంటున్నాం, ఎలాంటి భక్తిని మనం చేస్తున్నాం, ప్రేమించే దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తున్నాం ఆలోచించండి. ప్రియా తల్లి, సహోదర, సహోదరి, అందుకు అంటున్నాడు కదా. ఏమంటున్నాడు? ఎక్కడికొచ్చేయండి, అసలులోనికి రండి, త్వరగా ముగించుకుందాం.
మీ చేతులు రక్తము చేత మీ రేళ్ళు దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు ఏమండి, మీ పెదవులు అబ్బా చూసారండి, అసలు నేను అబద్ధమే ఆడినండి. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలంట. ఎట్లా ఉండాలి? అట్ట తయారైపోయాడు, అట్ట తెలివి మీరిపోయింది జనాలకి. అబద్ధం అన్నట్టు తెలియట్లేక ఇప్పుడు. జాగ్రత్త, నీ హృదయాలు ఎరిగిన దేవుడు చూస్తున్నాడని వింటున్నాడని మాత్రం మర్చిపోవద్దు. అందుకనే నీ పెదవులు అబద్ధాలు మాట్లాడుతూ అదే పెదవులతో ప్రభువా నీ స్తుతులని ఎలా మాట్లాడుతున్నావు? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమండి, ఇది వేషధారణ అనరు, దీన్ని ఏమంటారు? అందుకని మరలా చదవండి, మత్తయి సువార్తలో మాట ఒక మాట చదవండి, మరలా చదవండి 23:28. అలాగే ఎలాగండి, వెలుపులకేమో నీతిమంతులుగా కనబడుతున్నారంట, లోపల వేషధారణతోనూ. అర్థమవుతుందా? కారణం ఏంటంటే పై భక్తి కానీ లోపల భక్తి జీరో. ప్రియా తల్లి, సహోదర సహోదరి, ఆలోచించండి. దేవుడు ప్రేమించి క్షేమకాలంలో నీవు ఆత్మలో బలపరుచుకుంటే అది నీకు మేలు. ఎందుకంటే ఒక మాట చూడండి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలోనికి రండి ఒక్కసారి. 3:10 చూడండి, 10-11. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకును లోకమంతటి మీకు రాబో శోధన కాలంలో నేను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడను నీ కిరీటం అపహరింపడినట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా ఏం చేయాలంట అండి? ఏమండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును వేసావు. ఇక్కడ వాక్యం వినపడతా ఉంటే ఎంతమంది సమయాన్ని వ్యర్థపరుచుకుని వాక్యాన్ని గై కొనక లోబడక ఏమండి ఏమంటుంది ఇక్కడ? లోకమంతటి మీకు రాబో శోధన కాలము. తెలుసా నీకు? ఆ శోధన కాలం ఎవరు కాపాడలేరు. అదే చెట్టుకొకరు పుట్టుకొకరు దిక్కు లేక అరిసే రోజు రాబోతుంది. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. శోధన కాలం నువ్వు కాపాడబడాలి, తప్పించబడాలంటే అందుకనే ఆ శోధనలను చిక్కొనక ముందే, నాకు నెమ్మది సంతోషం లేదని చెప్పు దినం రాకముందే క్షేమకాలంలో దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మొదటి వాక్యానికి రండి, ప్రార్థన చేసుకుందాం. సొలొమోనా ఏంటండి? ఎవరు చెబుతున్నారు? అనుభవశాలి అయినటువంటి దావీదు మహారాజు, దేవుని సంకల్పమును ఎరిగి నెరవేర్చినటువంటి తండ్రి అయినటువంటి దావీదు మహారాజు తన కుమారుడికి చెబుతున్నాడు. ఏమంటున్నాడు? సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను ఏంటండి తెలుసా? ఏమండి, హృదయం అన్నిటికంటే మోసకరమైన వ్యాధి గలదంట. అది ఘోరమైన వ్యాధి గలది. ఏమండి, ఎలాంటిది చెప్పది? ఘోరమైన మోసకరమైనది వ్యాధి గలదంట. కనుక అలాంటి హృదయంలో ఇంక నీ ఉన్నవేమో, ఆ హృదయంలోనే ఉండి ఇంక నువ్వేదో కాలయాపన చేస్తున్నావేమో, అలాంటి హృదయంతో నిన్ను మోసం చేసుకుంటున్నావేమో నాకు తెలియదు. జాగ్రత్త సుమా, ఆలోచించండి. చదవండి, ప్రార్థన చేసుకున్నాం. అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనని సంకల్పనని ఎరిగిన నై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనోపూర్వకంగాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాయిస్ అనేది ఎలా వెతుకుతావో నీ ఇష్టం. నీ హృదయపూర్వకంగా ఎదిగితే ఆయన మోసుకుని వెళతావు, లేదా ఏమండి ఎలా వచ్చావు అలాగే వెళ్ళిపోతావు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాట దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చూడండి, హృదయపూర్వకంగా ఎతికి నీవు ఆయన తీసుకెళ్తే నీ ఇంటికి సంహారకుడు దాటిపోతాడు. ఏమండి, లేదా ఏమండి నీకు నీవే నీ ఆలోచనలు బట్టి. ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇప్పటి వరకు మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరిచి ఎన్నో అమూల్యమైన ప్రభా విషయాలు మాకు నేర్పించారు గనుక మీకు స్తుతులు, స్తోత్రములు. ఎత్తబడిన వాక్యములకు మీరు నీరు కట్టి ఫలింపచేయమని
నా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీరు దయచేసి 2 వచనాలు పాడుతుండే ఇక్కడికి వచ్చి కూర్చోవాలి, మరీ దూరంగా ఉన్నారు కదా. లేవండి. మన ఆరాధన గీతముల పుస్తకములో నుంచి 257వ పాట. నీ ఆయువు నాలోచించుము, నీ బ్రతుకును ఆలోచించుము. నీ ఆయువు నాలోచించుము, నీ బ్రతుకును ఆలోచించుము. నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయ కరుణమిది. కూర్చున్నారేంటి? 1 నిమిషం ఉంచండి, పర్లేదు. తరుణమిది, పాపికి తరుణమిది. నీ పాపపు పరుగులతో ప్రళయాగ్నిలో చేరెదవా. నీ పాపపు పరుగులతో ప్రళయాగ్నిలో చేరెదవా. పరలోకపు మార్గమును తిరస్కారము చేసెదవా. కరుణమిది, కరుణమిది, పాపికి తరుణమిది. పరలోకము చేరుటకు ఆ నరకము తాపుటకు కరుణమిది, కరుణమిది, పాపికి తరుణమే. మన మధ్యలో వేమూరు, బట్టిప్రోలు, ఆయా పరిసర గ్రామములో దేవుని సేవ చేయుచున్న ప్రసాద్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారం గల పట్టణములను కట్టించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమ, దయ, కనికరం కొరకు మీకు స్తుతులు. ఈ అమర్తలూరు ప్రాంతంలో ప్రేమించి, మీ దాసులను ప్రేమించి, ప్రేరేపించి ఇలాంటి మంచి కూటములు ఏర్పాటు చేయడానికి మీరు సహాయం చేశారు. మీకు స్తుతులు. ఈ సమయము మందరికి కూడా దీవెనకరంగా చేయండి. చెవులు గలవాడు వినుగాక అని చెప్పావు ప్రభువా. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును, లోబడి హృదయం దయచేయండి. ఈ స్థలమంతా మీ ఆత్మతో నింపండి. మా ప్రభు అనాలోచితంగా ఉండేటువంటి ఆత్మలను, అలాగే ఇతర ఆలోచనలు కలిగి ఉండే ఆత్మలను, ఆటంక ఆత్మలను యేసు నామములో బంధిస్తా ఉన్నాం ప్రభువా. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీరు చెప్పారు కదా, అంత్య దినముల్లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తారని చెప్పావు. నీ ఆత్మను మా మీద కుమ్మరించండి. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం తీసుకుని, నా మాట అగ్ని వంటిదని చెప్పారు. మీ మాటలు అగ్ని వంటి ప్రభువా. మాలో ఉన్నటువంటి వ్యర్థత్వం అంతా కూడా దహించేది మీ పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడండి. అయోగ్యాన్ని కనికరించి నీ శిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు
మనము క్షేమంగా ఉండాలని కోరుకునే దేవుడు, మనము ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు ఎప్పుడైనా. చూడండి, తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలైనటువంటి వారు మంచిగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకుంటారు. యేసు ప్రభువు చెప్పారు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మరి శ్రేష్టమైనటువంటి వాటిని మీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, దేవుడు యేసు ప్రభువారు ప్రేమ కలిగిన దేవుడు. ఆయనే ప్రేమ అయి ఉన్నాడు. ఆ గాడ్ ఈజ్ లవ్. ఆయనే ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమించే దేవుడు. కాబట్టి ఈ లోకంలో ప్రేమించే తల్లిదండ్రులైన వారు బిడ్డలైనటువంటి వారికి ఎలాగ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మేలు కలగాలని దేవుడు కోరుకుంటాడో ఈ లోకమైన తండ్రి, అలాగే మన సృష్టికర్త అయిన దేవుడు కూడా లోకంలో ఉన్న వాళ్ళకంటే కూడా మేలుకరమైన వారుగా, ఆశీర్వాదకరమైన వారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఆస అనేటువంటి రాజు ఉంటా ఉన్నాడు. ఈయన సొలొమోను మనవడైనటువంటి అబియా యొక్క కుమారుడు. సొలొమోను మనవడైనటువంటి అబియా యొక్క కుమారుడిన. ఈ ఆస అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే వైద్యుడు లేదా స్వస్థపరచువాడు. ఈ యొక్క రాజు దాదాపు 41 సంవత్సరాలు పరిపాలించిన వాడుగా ఉన్నాడు యోధా ప్రజలైనటువంటి వారిని. ఆయన రెహబాము తర్వాత 2 భాగాలు అయిపోయి, ఒక భాగము ఇజ్రాయెల్ భాగముగాను, రెండవది ఏమో యోధా భాగంగా మారిపోయిందని మనకు తెలుసు. ఈ యోధా ప్రజలను పరిపాలించేటువంటి రాజే ఆస. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా విగ్రహారాధికులే, కానీ కొద్దిమంది యోధా రాజుల్లో మంచి భక్తి చేసినటువంటి వారు ఉన్నారు. హిజ్కియా అంటే, అలాగే ఇలాగ కొద్దిమంది మంచి రాజులు కూడా యోధా రాజుల్లో ఉన్నారు. కానీ ఇశ్రాయేల్ రాజులందరూ కూడా మరి ఏం ప్రేమించేవాళ్ళు? లోకమును ప్రేమించి విగ్రహారాధన చేసేటువంటి వారు. అయితే ఈ యొక్క ఆస మరి మంచి భక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కొంతకాలం ప్రారంభంలో చాలా మంచి భక్తి చేశాడు, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ప్రవర్తించాడు. ఆ భాగాన్ని మనం చూసినట్లయితే 14వ అధ్యాయం కనుక చూసినట్లయితే చూడండి ఒకసారి. 2వ వచనం చదవమ్మా. చూచారా? ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతలను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పడగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధులను బట్టియు క్రియలను జరిగించుటకు యోధా వారికి ఆజ్ఞాపించి. పిల్లలు చూడండి, ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన రాజు రాకముందు ఇలాగ కొన్ని విగ్రహ సంబంధమైనటువంటివి యోధా దేశంలో ఉంటా ఉన్నాయి. వాటన్నిటినీ పడగొట్టాడు. దేవుడు చెప్పినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేనే, నీ తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పి దేవుడు చెప్పాడు. వీటి వల్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కదా, ఇజ్రాయెల్ దేశానికి అలాగే ఇరానా ప్రజలకి యుద్ధం జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సమయంలోనే ఇజ్రాయెల్ అధ్యక్షుడైనటువంటి నెతన్యాహు అనేటువంటి అధ్యక్షుడిని ఒక ఆయన విలేకరు అడిగాడు. ఏమని అడిగాడంటే, అయ్యా, మీ అన్ని దేశాల్లో ఇది హిందూ దేవాలయాలు లేకపోతే ఏదో బొమ్మలు పెట్టుకునే దేవాలయాలు అన్ని ప్రాంతాల్లో, ఈవెన్ ముస్లిం కంట్రీస్లో కూడా ఉంటా ఉన్నాయి. ఇజ్రాయెల్ కంట్రీలో ఏంటి ఒక్కడ కూడా లేదంటే, ఎవరైనా కానీ మాకు స్నేహితులే. అయితే ఆ స్నేహితులను మేము బాగా ప్రేమిస్తాం, కానీ మా దేశం వచ్చేసరికి ప్రేమిస్తాం కానీ మా దేవునికి మొదటి స్థానం ఇస్తాం, రెండవది స్నేహితులకి ఇస్తామని చెప్పాడు. కాబట్టి మా దేవుడు ఏదైతే ఆజ్ఞ చెప్పాడో అది మేము పాటిస్తాం, అంతేగాని వేరే రావడానికి అవకాశం అనేది లేదు. మా దేవుడు సజీవుడు కాబట్టి ఆ దేవుని యొక్క ఆ సంబంధమైనటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం, కానీ ఇతర అయినటువంటి వాటికి మేము అవకాశం అని చెప్పాడు.
కాబట్టి పిల్లల ఆయన సజీవుడైనటువంటి దేవుని ఆరాధించేటువంటి యూదులైనటువంటి వారు, ఆ మంచి భక్తి కూడా కలిగిన వాడు ఈ ఆశ ప్రారంభంలో మంచి పనులు చేశాడు. ఏవైతే దేవునికి అయిష్టమైనయో వాటన్నిటిని కూడా తొలగించాడు. తొలగించి ఆ తొలగించడాన్ని బట్టి ఏం చేస్తా ఉన్నాడు దేవుడు? ఆయన ఎలాగ ఆశీర్వదిస్తాను అంటే 6వ వచనం మనం చదువుకున్నాం కదా. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధం లేక పోవుట చేత చూసారా, నెమ్మది వచ్చిందంటండి వారికి. అంటే వారి దేశంలో దేవునికి ఆయాసకరమైన మార్గాల్లో ఉన్నంత కాలము కూడా వారికి ఏం జరుగుతూ ఉంది? నెమ్మది లేనటువంటి పరిస్థితి. వాటిని ఎప్పుడైతే వారి జీవితాల్లో నుంచి వారి దేశాన్ని తొలగించారో ఆ దేశం ఆశీర్వదించబడతా ఉంది. పిల్లరా, మనము కూడా మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు, దీవించాలని కోరుకుంటున్నాడు, మనం ఫలించి అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు, మనం నెమ్మది కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. కానీ మనలో దేవునికి అయిష్టమైనటువంటి విగ్రహ సంబంధమైనటువంటివి, అంటే దేవునికి ఆయాసం కలిగించేవి ఏవైతే ఉన్నాయో అవి ఉన్నంత కాలము కూడా మనకు నెమ్మది ఉండదు. చూడండి, దేవుని మీద మనం ఎప్పుడైతే మనసు పెట్టుకుంటామో, మన హృదయాన్ని దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడేవారు ఉంటామో దేవుని సహాయం వస్తుంది, నెమ్మది వస్తుంది. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవని హృదయము నా మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి ఇస్తానని చెప్పాడు. చాలా సందర్భాలు దేవుని వాక్యం వింటున్నాం, కానీ అది మనము నమ్మేటువంటి వారికి ఉండటం లేదు, దాన్ని అనుసరించే వారికి ఉండటం లేదు. చూడండి, చాలా వాక్యాలు మనకు తెలుస్తుంది బైబిల్లో. పిల్లల, బైబిల్ అనేది వినటానికి కాదండి, విని ఏదో ఒక కథలాగా విని విడిచిపెట్టేది కాదు. దానిలో వాక్యముని విని అది చదివి అది మన జీవితానికి అన్వయించుకోవాలి, అప్లై చేసుకుంటూ ఉండి నడుచుకుంటూ ఉండాలి. అది దేవుడు కోరేది. అందుకని బైబిల్ గ్రంథం. అంతేగాని ఏదో ఇలా కోటాలు పెట్టుకుని బాగా చదివిన అయిపోయింది అనుకోవడానికి కాదు, మనం నడుచుకోవాలి. మంచి సేవ చేశాడు సిటీ స్టడ్ అనేటువంటి గొప్ప దైవజనుడు. ఇంగ్లాండ్ దేశంలో మంచి యవన కాలంలో క్రికెట్ ఆడేటువంటి వ్యక్తి సిటీ స్టడ్ అనేటువంటి ఆయన దేవుడు ఆయన చాలా పెద్ద ధనికుడు కుమారుడు. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా మంచి క్రికెట్ ఆడేటువంటి వారు. అయితే ఆయన దేవుడు సేవకు పిలిచిన తర్వాత దేవుడు ఆయన ప్రేరేపించి చైనా దేశానికి సువార్తకు వెళ్ళమని చెప్పాడు. క్రికెట్ పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా విడిచిపెట్టి దేవుని మాట మేరకు చాలా కఠినమైన భాష ప్రాంతమైనటువంటి చైనా దేశానికి వెళ్ళాడు సువార్త సేవ చేయడానికి. ఎందుకు అంత కఠినమైన పరిస్థితులకు దేవుని బిడ్డలను పంపిస్తున్నారంటే ప్రతి ఒక్కరు మేలు పొందాలి, ప్రతి ఒక్కరు కూడా పరలోకం సంపాదించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా పాపమును విడిచిపెట్టాలి, ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం చేరుకోవాలి. అందుకని ఆయన ప్రాణం పెట్టింది, ఆయన లోకానికి వచ్చింది అందుకని, ఆయన ప్రాణం పెట్టింది అందుకని, ఆయన కొరడాలు దెబ్బలు తింది అందుకని, సిలువ వేయబడింది అందుకని, సమాధి చేయబడింది అందుకని, తిరిగి లేచింది కూడా అందుకని. ప్రతి ఒక్కరు కూడా పరలోకాన్ని సంపాదించుకోవాలి. అన్ని దేశములను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడి బైబిల్లో ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకంలో ప్రతి మానవుణ్ణి, కులము లేదు, మతం లేదు, దేశభేదం లేదు, రంగు భేదం లేదు, లోకంలో ప్రతి మానవుని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. సోదరుడా సోదరి, నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత పాపంలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత దుష్టత్వం ఉన్నా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత దుర్మార్గతలో ఉన్నా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడైనటువంటి దేవుడు, ఆయన కనికరమ కలిగినటువంటి దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. బైబిల్ ఏం చెప్తుంది? 10వ అధ్యాయం లోకాసు సువార్తలో, నశించిన దానిని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడంటండి. మనం ఎవ్వరం కూడా నశించిపోకూడదు. నీవు నేను నశించిపోవడం ఇష్టం కాకే ఆయన శిలువ మరణం పొందాడండి. కనుక అలాగా చైనా దేశస్తులు కూడా రక్షించబడాలని మంచి యవన కాలంలో క్రికెట్ ఆడి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నటువంటి సమయంలో దేవుడు సిటీ స్టడ్ అనేటువంటి ఆయన ప్రేమించి చైనా దేశానికి సువార్త పంపించి సువార్త సేవ చేశాడు. ఆయన చాలా గొప్ప సేవ చేశాడు. అంతే మన దేశానికి కూడా సేవ చేశాడు. చివరికి
70 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన అనారోగ్యం వస్తే ఆయన ఆ కఠినమైనటువంటి వేడి ప్రాంతమైనటువంటి ఆఫ్రికా ఖండాన్ని పంపించాడంట. దేవుడితో చెప్పాడంట, అయ్యా నేను చేయాల్సిన చేశాను, నా బాడీ సహకరించట్లేదు, నేను ఇంకా చాలామంది సేవకుని సిద్ధం చేసి నాకు బదులుగా ఆఫ్రికా ఖండానికి సేవ పంపిస్తాను, నేనైతే చేయలేనయ్యా అని చెప్పి దేవుడితో చెప్పాడంట సిటీ స్టడ్. అయితే ఆయన చేసింది ఏంటంటే, దేవుడు చెప్పింది ఏంటంటే సిటీ స్టడ్ గారితో, లేదు 10 మంది కాదు, నువ్వే వెళ్ళాలి అక్కడికి. ఎప్పుడు ఆయాసంతో బాధపడుతున్నాడు, ఏజ్ సరిగా లేదు, పెద్ద వయసు, బాడీ సహకరించట్లేదు, అనారోగ్యాలు ఉన్నాయి. దేవుని మాటకు విధేయత చూపి ఆ కఠినమైనటువంటి వేడి ప్రాంతమైనటువంటి ఆఫ్రికా ఖండానికి వెళ్ళి అక్కడే చనిపోయాడండి సిటీ స్టడ్. ప్రియులరా చూడండి, అంత ప్రేమ ఎందుకు వస్తుంది? సౌఖ్యంగా జీవించవచ్చు. ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళాలనుకోలేదు ఆయన. దేవుని మాట మేరకు వెళ్ళి ఆ ప్రాంత ప్రజలకి ఎంత సేవ చేశాడండి. ప్రియులరా చూడండి, ఆయన బైబిల్ చదువుతూ ఏమన్నారంటే, ఎందుకు బైబిల్ చదువుతున్నారంటే, బాగా వృద్ధాప్యంలో కూడా చదువుతా ఉన్నప్పుడు ఎవరు అడిగారంట, అయ్యా ఎందుకు బైబిల్ చదువుతున్నావు, అంత బాగా తెలుసు కదా మీకంటే, ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? బైబిల్లో చదివి నేను అనుసరించకుండా ఏ భాగమైతే ఉందో అది తెలుసుకొని ఆ వాక్యాన్ని అనుసరించటానికి నేను బైబిల్ చదువుతున్నానని చెప్పాడు. ఒక కథలాగా చదవడానికి కాదు. అంత గొప్ప సేవ చేసిన గొప్ప దైవజనుడు కూడా బైబిల్ ఎందుకు చదువుతా ఉన్నాడంటే, దానిలో ఉన్నటువంటిది తన జీవితంలో జరగాలి, అది నేను నెరవేర్చాలి, అందుకోసం బైబిల్ చదువుతాను. దానిలయ్య గారు కూడా అది చెప్పారు. మన సహవాసాన్ని స్థాపించినటువంటి దానిలయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఏదైతే అనుసరించడానికి నేను బైబిల్ చదువుతా ఉన్నాను అని చెప్పారు. నేను అనుసరించడానికి బైబిల్ చదువుతాను, బోధించడానికి నేను బైబిల్ చదవను అని చెప్పారు ఆయన వర్తమానాల్లో. కనుక భక్తులైన వారు చేసిన పని ఏంటంటే విని విడిచిపెట్టలేదు. వారు భక్తులు అవ్వడానికి కారణం ఏంటంటే విని ఆ వాక్యమును వారి జీవితంలో చూపించారు కాబట్టి వారు శ్రేష్టమైన భక్తి కలిగిన వారు అయ్యారు. అంతేకాకుండా వారు లోకమునకి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారారు. దానిలయ్య గారు విదేశాలు వెళ్ళలేదు, కానీ ఆయన వర్తమానములు, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన జీవిత చరిత్ర వివిధ భాషల్లో తర్జుమా చేయబడి ఎంతోమందికి లోకంలో దీవెనకరంగా ఆయన చరిత్ర ఉంటా ఉంది. ఎందుకంటే ఆయన దేవుని వాక్యమును అనుసరించినటువంటి వాడుగా ఉన్నారు. అందుకని బోధించడానికి నేను ఎప్పుడు చదవలేదు అన్నాడండి. ఎంత సవాలుకరమైనటువంటి మాట చూడండి. కనుక పిల్లలు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి ఆశ దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయటం బట్టి ఆయన ఆ దేశంలో రాజు అయ్యుండి ఏవైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగించేశాడు. తొలగించడాన్ని బట్టి నెమ్మది వచ్చిందండి. ఆయన ఆ దేశంలోకి నెమ్మది వచ్చింది. నీ కుటుంబంలో నీకు మేలు కావాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి దేవునికి ఆయాస్కరమైనటువంటి మార్గములు తొలగించుకుంటే నీ కుటుంబంలోనికి సమాధానం వస్తుంది, నీ కుటుంబంలో నెమ్మది వస్తుంది. ఈ దినంలో చూడండి, ఎక్కడ చూసిన పోరాటాలు, యుద్ధాలు చూసారా, రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి పోరాటాలు. ఈ పోరాటాలు ఎందుకంటే దేవుని వాక్యం వారి హృదయంలో ఉండనప్పుడు పోరాటాలు వచ్చేస్తాయి. రాత్రి ఒక చిన్న గొడవ జరిగింది. ఎవరో పాపం ఒక వృద్ధురాలు ఏం చేసిందంటే రాయి తీసుకుని కోపం వచ్చి వాళ్ళ కోడల మీదకి విసిరింది. అది ఆమెకు తగలబోయేసరికి వాళ్ళ అమ్మకి తగులుద్దామని చెప్పేసి బాల్యంతగా ఉన్న ఒక అమ్మాయి అడ్డం వచ్చింది. ఆమెకి తగిలి ఆమె పడిపోయింది. ఎంత ప్రాణాపాయ స్థితి వచ్చింది. ఎందుకంటే వివాదాలు ఉంటాయి ఈ దినాల్లో. ప్రియులారా వినండి, అందరూ కూడా కొంచెం దేవుడు వినండి, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. దేవుడు మన జీవితాల్లో దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ ఆయుష్ కాలంలో నెమ్మదిగా ఉండాలి, సంతోషంగా జీవించాలని దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. ఎన్నో అనారోగ్యాల నుంచి కాపాడి, ఎన్నో అపాయాల నుంచి కాపాడి, ఎన్నో మరణకరమైన పరిస్థితి దేవుడు కాపాడి ఎందుకు క్షేమం ఇచ్చాడు తెలుసా? ఈ లోకంలో మనము క్షేమంగా ఉండాలి, మన కుటుంబంలో ఉన్న సభ్యుల్ని క్షేమంగా ఉంచాలి,
మన ఇరుగు పొరుగు వారిని కూడా క్షేమంగా ఉంచాలి. కొద్దిమంది జీవితం అంతా కూడా పోరాటాలు, తగులు, వివాదాలు. అందుకాదండి, దీనిలో చాలా జాగ్రత్తగా మన భక్తిని కాపాడుకోవాలి. సాతానుడు ఎవరిని ప్రేరేపిస్తాడో తెలియదు, ఎటు నుంచి ప్రేరేపిస్తాడో తెలియదు. మన ఆత్మను నష్టపోయేటట్టుగా చేయాలని సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక గమనం కలిగి, గుర్తెరిగి ఏం చేయాలి చెప్పండి? గమనం కలిగి, గుర్తెరిగి మన జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఇష్టపడాలండి. చూసారు, ఈ దినాల్లో కొద్దిమంది ఏదైనా చిన్న వివాదం కలిగితే చాలు తట్టబట్ట చదువుకోవడం, ఆ పిల్లాడు చూసుకోవడం, సంక్రాంతి అంతే సంగతులు. ఎవరికి? వాళ్ళమ్మళ్ళన్న చెప్తారా? కొద్ది సందర్భాలు వాళ్ళు మంచి కుటుంబాలు కలిగిన వాళ్ళు ఉన్నారండి, జ్ఞానం లేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నేను దినాన్ని ఒక అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళాను, అలిగి వెళ్ళిపోయింది. వాళ్ళ తల్లి అంటది, వాళ్ళ ఇంటికి పడితే వాళ్ళ మామ ఏం మాట్లాడతాడు అంటుంది. అవి వెళ్ళింది లేదు, ఏదేదో ఊహించుకుంటూ ఉంటున్నారు. రాగానే బిడ్డకి ఏం చేయాలా? మంచి మాటలు చెప్పి నువ్వు వెళ్ళి కుటుంబం కట్టుకోమని చెప్పాలా? కొద్దిమంది బుద్ధి లేని తల్లులు ఉంటున్నారు. తల్లులకే బుద్ధి లేదండి కొద్దిమందికి. ఒక హిందువులు అయినటువంటి ఒక ఆయన అంటున్నాడు, వినండి మంచి మాట, అది ఎవరైనా చెప్పినా కొంచెం మంచి మాట వినాలి. ఆయన అంటున్నాడు, పెళ్ళైన తర్వాత తల్లులైనటువంటి వారు ఆడపిల్లలకి ఫోన్ చేయొద్దు అంటున్నాడు. అవసరమైతే తండ్రి అన్న ఫోన్ చేయొచ్చు, కానీ తల్లులు మాత్రం ఫోన్ చేయకూడదు. ఎందుకని? ఏం కూర ఉండేవో, అయ్యయ్యో మన దగ్గర ఉంటే ఎంత మంచి కూర తిన్నావు, ఇప్పుడు వెళ్ళి ఏం కూర తిన్నావు అక్కడ. ఇది ఈ తగాదలు పెట్టే దయ్యపు మాటలు అన్నమాట, కొద్దిమంది మాట్లాడే మాటలు. పిల్లరా అలాగా చేయకూడదండి. నువ్వు చేతనైతే చక్కగా కుటుంబం కట్టేటట్టుగా ప్రార్థన చేయి, పంపించు. ఇటీవల కొన్ని నెలల క్రితం ఒక వివాహం అయింది. పాపం అమ్మాయికి వెంటనే 3 నెలలకు ఏమో గర్భిణీ వచ్చింది, ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి. వచ్చేసరికి అయితే ఈ అత్త కోడలకి ఏదో గొడవ అయింది. కొత్త కోడలు అసలే ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి అమ్మాయి, ఇప్పుడు అత్తకి గొడవ అయిపోయి ఏడ్చేసరికి ఈ ముఖం అంతా వాసిపోయింది. ముఖం వాసిన దాకా ఏడిచింది. అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, ఆయా మరి ఇట్లా మత్త గొడవడింది, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి వచ్చింది. అమ్మ చిన్న చిన్న గొడవలు ఉంటలే, సర్దుబాటు చేసుకుని ఉండంటే లేదు నేను వెళ్ళిపోవాలి అని చెప్పింది. ఒకసారి పని చేయమ్మ, మీ అమ్మకు ఫోన్ చేస్తాను నేను, నంబర్ ఇవ్వు, మీ అమ్మ వచ్చి తీసుకెళ్తుందిలే అని చెప్పి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు మన తోడికోళ్ళు ఇద్దరు వచ్చారు. ఆ అమ్మాయిని వివాదం అయితే మన ఇంటి దగ్గర ఉంచాం. సరే వచ్చింది, నేను అనుకున్నాను మొత్తానికి ఏది యుద్ధం జరగబోతుంది ఈరోజు. ఎందుకని? ఒక ప్రక్కనేమో మీ కొత్తగా పెళ్ళయిన అమ్మాయి, ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి అమ్మాయి, మూడోది కళ్ళు వాసింది. ఇట్లా చూస్తే తల్లి ఏం చేస్తారు చెప్పండి? త్వరగా చెప్పండి, ఏం చేస్తారు? గొడవ అయితే ఏం చేస్తారు? తీసుకెళ్ళటం తర్వాత మంచిదే, తీసుకెళ్తే మంచిదే, కానీ వాళ్ళ మీద యుద్ధం చేసేవాళ్ళు కదా. తీసుకెళ్తే మంచిదేంటండి? కాదు, తీసుకెళ్తానంటే అది అసలు మంచిదే, మంచి మనసే. అట్లా ఉండదు. వాళ్ళ మీద యుద్ధం చేసి పోట్లాడి తగువి పెట్టుకుని, చూసారా, ముఖాలు చూసుకునే విధానం కూడా ఉండదండి కొద్దిమందికి. ప్రియులారా చూసారా, అయ్యో రేపు పొద్దుని ఇప్పుడు తగాదాడుకుంటే రేపు మనం కలిసి ఉండాలి, ఈ కనీసమైన కొంచెం జ్ఞానం కూడా ఉండదండి మనుషులకి. ప్రియులారా అలా ఉండకూడదండి. ఆ అమ్మ వచ్చి ఆ ఇద్దరు వస్తే ఇక మొత్తానికి ఏదో యుద్ధం జరుగుద్ది అనుకున్నాను నేను. కానీ ఆ అమ్మాయి వచ్చి పాప రాగానే ఆ తల్లిని పట్టుకుని ఏడ్చింది. సరే ఆ అమ్మాయికి సరే ఏం జరిగిందమ్మని అడిగింది. చెప్పింది ఇలా గొడవ జరిగిందని చెప్పి. సరే ఈ అమ్మాయి అంటుంది, నేను వస్తాను మీ అమ్మట. అంత కాదమ్మా, వద్దు, వెళ్ళకూడదు, నువ్వు ఉండలే, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అంటుంది ఆ తల్లి. నేనైతే ఆశ్చర్యపడతాను, ఇదేం భాష, ఇట్లాంటి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఉన్నారేమని. సరే మంచిగా మాట్లాడింది. ఈ అమ్మాయి మాత్రం నేనున్నాను, నేను వచ్చేస్తాను, ఇక్కడికి ఇంటికి వచ్చేస్తాను అంది. కొంచెం బయటికి తీసుకెళ్ళింది, కొంచెంసేపు మాట్లాడింది. అక్కడ ఏం మాట్లాడింది తెలియదు. ఇంకా నేను వస్తాను అంటుంది. ఆ అమ్మాయిని అంటుంది ఆ తల్లి, నువ్వు వస్తానని చెప్తున్నావు కదా, ఇంటికి రా, నీ తాట తీస్తాను జాగ్రత్త అంది. ఆ దెబ్బతో సైలెంట్ అయిపోయిందండి. ఇంతవరకు వెళ్ళలేదు వాళ్ళకి, మన వెళ్ళి వచ్చింది మళ్ళీ. చూసారా, కుటుంబం ఎంత క్షేమంగా ఉందండి. ఒకవేళ పోట్లాడి అమ్మాయిని తీసుకెళ్ళిపోతే ఏమైపోయి చెప్పండి? ఎన్ని తగులు, ఎన్ని వివాదాలు.
నేను అనుకున్న ఆ అమ్మాయి ఆ సోదరిని చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డానండి. అయ్యో! ఎంత మంచి ఆలోచన. ఆ కుమార్తెని గద్దించి ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా తన కుమార్తెని గద్దించి వినకపోతే చాలాసేపు బ్రతినాడింది. సరే నువ్వు వస్తేరా నీ తాట తీస్తావు, మా ఇంటికి వచ్చిందా నీ తాట తీస్తా రా అంది. మళ్ళీ నేను వస్తానని చెప్పలేదు, వెళ్ళను కూడా వెళ్ళలే. ఇక వాళ్ళిద్దరు కాముగా వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. అదే గనక ఆమె సపోర్ట్ చేసి ఇంటికి తీసుకెళ్తే ఆ కుటుంబం ఎంత గందరగోళం అయిందో చూడండి. పిల్లల తల్లులారా జాగ్రత్తగా ఉండండి. దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చింది ఎందుకంటే ఈ లోకంలో నెమ్మదిగా జీవించడానికి, సమాధానంగా జీవించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి. ఈ జ్ఞానం కొరకు దేవుడే మనకి జ్ఞానం ఇవ్వాలండి. చూచారా? కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆశ అనేటువంటి రాజు ఏం చేస్తా ఉన్నాడు? నెమ్మది కలిగి ఉంటున్నాడు. ఎందుకంటే దేవుని మార్గాలను అనుసరించేవాడుగా ఉన్నాడు, దేవుని కట్టలను అనుసరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నెమ్మదిగా వచ్చింది, ప్రాకారాలు కట్టుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత యుద్ధం వచ్చింది ఆయనకి. ఎవరికి? ఆసాకి యుద్ధం వచ్చింది. ఆయనకేమో 3 లక్షల మంది సైన్యం ఉంటా ఉన్నారు. 14వ అధ్యాయం చూసినట్లయితే 8వ వచనం. ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను 3 లక్షల మంది యోధావారును కేడెములు ధరించి విల్లివేయి 2 లక్షలు ఉన్నారంట. ఎంతమంది మొత్తం? 3, 2, 5 లక్షల మంది ఉన్నారు. 5 లక్షల కంటే కూడా 8,000 మంది ఉన్నారంట. అంటే దాదాపు 5,80,000 మంది ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇంకొక రాజు వస్తా ఉన్నాడు. ఆయనకి ఎంత సైన్యం ఉంటా ఉన్నారు? కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1,000 మంది. అంటే ఎంతమంది? 1,000 అంటే ఎంత? నాకు అర్థం కాల. బైబిల్లో ఆ క్యాలిక్యులేషన్ చూస్తే 10 లక్షల మంది ఉన్నారంట వాళ్ళు. జరహు యొక్క సైన్యము 10 లక్షల మంది ఉన్నారు. వీళ్ళేమో 5,08,000 ఉంటే వాళ్ళు 10 లక్షల కంటే ఎక్కువే ఉన్నారు. వాళ్ళు అంటే సగానికంటే ఎక్కువ. యుద్ధానికి వెళ్ళాలి, ఏం చేయలే. యుద్ధం వస్తూ ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఆశ చూసారా? తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా, చూచారా, బలము లేని వారికి సహాయము చేయుటకు. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆశ రాజు అయ్యుండి ఈ దినాలకు సామాన్యంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, వింటున్నారా? చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? కొంచెం ధనం ఉన్నా, మంచి ఇల్లున్నా, లేకపోతే చిన్న ఉద్యోగం ఉన్నా ఎంత గర్విష్ఠులుగా మారిపోతున్నారు ఈ దినాల్లో. దేవుడు లేడు. లంచాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటున్నారు, కట్నాలు తీసుకునే వాళ్ళు ఉంటున్నారు. చూసారా? చిన్న జాబ్ వస్తే చాలు ఎన్ని కట్నాలు, లక్షల కట్నాలండి. తాత సొమ్ము దాచినట్టుగా. వింటున్నారా? ఇది ఎంతమంది కట్నాల కోసము పిల్లలు, అసలు మగ పిల్లలు ఉందే కట్నాలు సంపాదించడానికి ఏమో అన్నట్టుగా ఉంది. అసలు చిన్న ఉద్యోగం వస్తే వాళ్ళని పట్టుకోవడానికి కూడా అవకాశం లేదండి. పిల్లలాగా అక్రమమైనటువంటి సొమ్ము అది. కట్నం తీసుకోవటం అంటే అక్రమమైనటువంటి సొమ్ము అది. నాకు తెలియక నేను కొద్దిగా డబ్బులు తీసుకున్నాను. మారు మసిపోయిన తర్వాత ఆ డబ్బులు తీసుకెళ్ళి మా మామగారికి ఇచ్చేసాను. సహవాసంలో ఎంతోమంది చేశారు అలాగా. పిల్లరాది ఒకసారి ఓట్లు డబ్బు తీసుకోవద్దని చెప్పి వాక్యం చెప్పాను. అది మన సామాన్యమైన విషయం. ఓట్ల దగ్గర డబ్బులు తీసుకోకూడదు. మీరు ఎంత తీసుకున్నా తెలియదు. చాలామంది ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసారు. మా సేవలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చెప్పినప్పుడు ఎంత అయితే డబ్బులు తీసుకున్నారో అవి తిరిగి ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఏది? ఓట్లకు డబ్బులు. ఒక పాస్టర్ గారు, ఆ ఊరిలో ఉన్న పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, ఎవరి డబ్బు అండి? ఆ డబ్బు ఎవరిది? వాళ్ళు పంచి డబ్బు ఎవరిది? మన డబ్బే, తీసుకోవచ్చు డబ్బులు. ఎవరు చెప్పింది? పాస్టర్ గారు అండి. పాస్టర్ గారు చెబుతున్నాడు. ఈయన తాత కూడా డబ్బులు ఇచ్చినట్టుగా ఉన్నాడు అక్కడ. వాళ్ళు ఎక్కడ అక్రమం అన్యాయం చేసి డబ్బులు సంపాదించారండి వాళ్ళు. ఈ ఓట్ల ఎలక్షన్కి ఇచ్చే డబ్బులు ఎక్కడో ఎవరిదో సొంత డబ్బులు ఏం కాదు అవి. ఎక్కడో అన్యాయంగా అక్రమం లక్షలు ఎక్కడి నుంచి వస్తాయండి? కోట్ల రూపాయలు ఎక్కడొస్తాయి? కష్టపడితే వస్తాయి అవి. ఎక్కడో అన్యాయం, అక్రమం జరుగుతుంది. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారు. నువ్వు అక్రమంలో పాలు పంపులు పొందకూడదు. ఆ డబ్బులు నీ కుటుంబానికి అపాయం, నీ జీవితానికి అపాయం కలుగజేస్తాయి. ఆ శాపం నీ మీద కూడా వస్తుంది.
కానీ ఎవరు కూడా అలాంటి డబ్బులు తీసుకోకూడదు. నాకు తెలిసి నాకు ఎన్నోసార్లు డ్యూటీలకు వెళ్ళాను. ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు రకరకాల వస్తువులు తెస్తారు. అయ్యే కొన్ని తీసుకెళ్తారు. నేను ఎన్నడూ ఒక చిన్న చాక్ పీస్ కూడా తీసుకోడు. డ్యూటీకి వెళ్ళి ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి చాలా రకరకాల వస్తువులు ఇస్తారు. ఎన్నడూ కూడా చిన్న చాక్ పీస్ కూడా పట్టుకోలేను. పిల్లలు చూడండి, డబ్బులు అంటే నేను ఎప్పుడు తీసుకొని కూడా తీసుకోలేదు. ఓట్లకు డబ్బులు ఎన్నడూ ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదు. పిల్లలు చూడండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. దేవునికి యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు బైబిల్ ఒక మంచి మాట చెప్పాడు, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడండి. అది ఒక వాగ్దానం అంతే. దేవుడు నాకు చాలా సందర్భాల్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు అదే వాక్యం ఇచ్చేవాడు, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. అంతే, అదే నా మనసులో పడిపోయింది. ఇంకంతే. దేవుడు నాకు అన్నాడు, ఏది తక్కువ చేయలేదు. ప్రియులారా, మోసం చేసినటువంటి తిరిగిన ఆహారము అది అపాయకరమైంది. చూడండి, ఇక్కడ ఆయన మంచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆశ ఏమంటున్నాడు, అయ్యా నీకంటే గొప్ప దేవుడు ఎవరు లేరయ్యా. రాజు ప్రార్థన చేస్తున్నాడు, సామాన్యుడు కాదు. ఇది యవనస్తులు ప్రార్థన చేయట్లేదు, యవనరాళ్ళు ప్రార్థన చేయట్లేదు, దేవుని వాక్యం చదవటం లేదు, కొంచెం జాబ్ వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. నమ్మకమైన కొద్దిమంది ఉన్నారులేండి. ఇంకా ఎంతోమంది, ఎక్కువ మంది చిన్న ఉన్నతమైన స్థితి వస్తే చాలు దేవుణ్ణి లెక్క చేయనటువంటి వారు ఉంటున్నారు. కానీ ఆశ రాజు అయ్యుండి తనకు వచ్చిన కష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది నేర్చుకున్నారా సహోదరుడ సహోదరి? ఈ విషయం అర్థమవుతుందా నీకు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీకు ఏ కష్టం ఉందండి, సజీవుడైన దేవుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేసుకుంటే ఏ సమస్య ఉన్నా, ఏదైనా నీకు నీ జీవితంలో భరించలేనటువంటి కష్టము నీకు ఏదైతే ఉందో ఆ సమస్యను తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టు. రాజే పెడుతున్నాడు. రాజుకు వచ్చిన సమస్యని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడుతున్నాడు అండి. ఆయన రాజులకు రాజు, భూపతులకు అధిపతి అన్న దేవుడు ఆయన రాజులకు రాజు అండి. ఒక్కొక్కరు ఒక దేశానికి రాజు ఉంటాడు, కానీ భూమి అంతటికి రాజు ఆయన దగ్గరికి వెళితే నీకు ఆలోచన దొరుకుతుంది. ఆయన పేరే ఆలోచనకర్త. ఆయన ఆలోచిస్తాడు. సహోదరి, నీకు ఏదో సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, వ్యాధ సమస్య, కుటుంబ సమస్యలు, ఏదో ఒకటి, తలకిందులవుతున్నావో, తల మునకలైపోతున్నావో, వెళ్ళు మందిరానికి వెళ్ళి కూర్చో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. దేవుని మందిరం ఉంది, అందుకని ఇంట్లో కూర్చొని ఏడవడానికి కాదు, బాధపడడానికి కాదు, చింతపడ్డానికి కాదు. మందిరానికి వెళ్ళు, ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు. ఒక ఆమెకి లక్షల రూపాయలు అప్పు ఉంది, వచ్చి మనకి సండే స్కూల్లో హెల్ప్ చేస్తుంది. చాలా అప్పులు ఎందుకు అయిపోయినాయి? చాలా అప్పులు, గవర్నమెంట్ జాబ్ అది. ఎందుకైనా అప్పులు బాగా అయిపోయినాయి. అప్పులు అయిపోయి ఆ తర్వాత ఇంటికి వచ్చి అప్పులు వస్తే ఏం చేస్తారు? ఆ వస్తువులన్నీ డబ్బులు ఇవ్వకపోతే వస్తువులను బయటపడ తీసుకెళ్ళిపోవడం చేస్తారు. ఆ కష్టమైన పరిస్థితుల్లో ఆమె మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకునేది. ఆ తర్వాత వెళ్ళబోయేటప్పుడు కొన్నిసార్లు ఇక్కడ దొరకకపోతే నా దగ్గరికి వచ్చి, అయ్యా పలానా ఆయనకి డబ్బులు కట్టాలి, కొంచెం నా ఇంటికి వచ్చి కూర్చున్నాడు అంటే, అమ్మ నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయమ్మా, నేను ఇవ్వాలంటే, కాదు నువ్వు ఎక్కడో సరే తీసుకుని నాకు ఇవ్వమని చెప్తే కొన్ని సందర్భాలు నేను కూడా హెల్ప్ చేశాను. ప్రార్థన చేసుకుంటుంది. నాకు మళ్ళీ వెంటనే అడిగినప్పుడు నా దగ్గర లేకపోతే ఎవరిని అడిగిన వాళ్ళుగా ఇచ్చేవాళ్ళు అవి తీసుకెళ్ళేది. పిల్లరా, ఆమె ప్రార్థన చేసుకోవడాన్ని బట్టి తర్వాత మొత్తం అంతా లెక్క చేస్తే 30 లక్షల రూపాయలు అప్పు అయిపోయింది. 30 లక్షలు. పిల్లల నేను చెప్పానమ్మ ఎందుకు ఎలాగుంది, ఎంత ఉంది ఏంటని చెప్పి లెక్క అంతా తీసుకొని, సరే అవన్నీ కూడా ప్రార్థన చేస్తే ఒక ఇల్లు కూడా తాకట్టు పెట్టేశారండి. అప్పుల పాలు అయిపోయారు. ప్రియ దినాలు అప్పులు చేయటం ఎంత తేలికైపోతుందో, తీర్చేసరికి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ప్రియులారు, ఎవరు కూడా ఏదైనా అనారోగ్యం వస్తే ఏదైనా చిన్న ఏది అప్పుల్లాగానే ఉండాలి, కానీ లక్షల అప్పులు చేసి మీ ప్రాణం మీద హాని తెచ్చుకోకూడదు. ఎవరు కూడా అప్పులు చేయకూడదు. నువ్వు తీర్చగలిగే శక్తి లేకపోతే నువ్వు చేయబాకు. అయ్యయ్యో, ఇందాక ఉదయకాలం ఎవరు చేసి దేవుని సేవ చెప్పారు కదా, అన్ని వారాలకొకరు ఇలాగ రావటం. సుమ్మా చర్చికి రాలేదేంటి అన్న, ఆదివారం ఒకళ్ళు వస్తారంట. మళ్ళీ
ఆదివారం వచ్చి ఏమో రాలేదంటే, అన్న వాళ్ళు వచ్చి కూర్చున్నారు, డబ్బులు దొరకలేదు, ఎవరైనా దొరుకుతామని చెప్పేసి వెళ్ళేసరికి ఆ మందిరం టైం అయిపోయింది. దయ్యపు కార్యం కాదు అది. ప్రియులారా చూడండి, శక్తికి మించినటువంటి అప్పులు ఎప్పుడు కూడా చేయకూడదు. ఒకళ్ళు చేసి పోట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు కదా, అప్పు తీసుకుని పోట్లాడేవాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. అయ్యయ్యో, ఎంత అన్యాయం అక్రమో తెలియదు. తీసుకున్న వాళ్ళకి మర్యాదగా ఇవ్వాల, అంతేగాని వాళ్ళ మీద యుద్ధం చేయకూడదు. మర్యాదగా మాట్లాడుకొని చెప్పి ఎంతో కొంత సెటిల్ చేసుకోవాలి, అంతేగాని నేను ఎవరినో ఏం చేసుకోండి చేసుకో. ఈ బ్యాచ్ ఎక్కువ అయిపోయారు ఈ దినాల్లో అండి, అప్పులు ఎగ్గొట్టేవాళ్ళు అయిపోయారు ఈ దినాల్లో. ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్దాం అనుకున్నా, పరలోకానికి వెళ్తావా? ఒక ఆయన ఉన్నాడు, యేసురత్న గారని, నేను పీజీ చదివే టైంలో ఆయన మంచి సేవ చేస్తున్నాడు. అక్కడ నేను ఫస్ట్ ఆరంభంలో సేవ వెళ్తానని, అక్కడ ఎంత 1991 సంవత్సరం అనుకుంటాను. అప్పుడు అక్కడికి వెళ్ళి 94 సంవత్సరం అక్కడికి వెళ్ళి ఆ మందిరంలో కూర్చుంటే ఆయన గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆ దినాల్లో అరటిపళ్ళు ఎంత అదేదో డజన్ వచ్చి రూపాయి పావల, రూపాయిన్నర అట్లా ఉండేది. ఆయన రూపాయి ఉందనుకోండి, రూపాయి పావల ఉండేది కాదుగా, చిల్లర లేకపోతే ఆ కాయలు తీసుకుని ఇంటికాడ పెట్టి ఆ పావల తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేవాడంట. ఎందుకని? ఈ పావల ఈగిపోతే ఆ అప్పు నన్ను చనిపోతే నరకానికి వెళ్లకుండా ఆటంక పరుస్తుందేమో అని చెప్పేసి ఆ పావల ఆ రోజు తీసుకొచ్చి ఇచ్చేవాడంట. ఆయన చెప్పి సాక్షి నేను విన్నాను. మరి నువ్వు లక్షల అప్పులు తీసుకున్నావు, 1000 అప్పులు తీసుకున్నావు, ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీ అప్పులు నీకు నరకానికి వెళ్లకుండా, పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరుస్తుంది, నువ్వు ఇచ్చేసేయి. ప్రియులారా ఇక్కడ చూడండి, ఆస చేసినటువంటి పని ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడండి. దేవుడు సహాయం పంపించాడు. నీకు దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుడు నీకు సహాయం పంపిస్తాడు. ఆ తర్వాత ఈ జీవితంలో మంచి ఎంత చక్కగా భక్తి చేశాడు. ఆ తర్వాత చూస్తే ఆయన చేసినటువంటి పని ఏంటంటే చూడండి, ఆయన కూడా మళ్ళా ఇంకొక యుద్ధం వచ్చింది. 16వ అధ్యాయంలో చూసినట్లయితే, దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం, ఏమా చదవట్లేదు, 2వ దినవృత్తాంతాల 16 చదువు, మొదటి వచనం. ఆస ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజు అయిన బయేషా యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజు అయిన ఆస యొద్దకు రాగ చూడండి, ఇక్కడ మళ్ళీ టైం ముందుకు వెళ్దాం. ఇక్కడ కూడా బయేష్ అనేటువంటి ఇశ్రాయేల్ రాజు ఏం చేస్తానంటే యోధా మీదకి వస్తున్నాడు. యోధా అంటే ఎవరు? ఆస మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇంతకుముందు అయితేనేమో దేవుని ఆశ్రయించాడు, ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాడంట? అన్యుడైనటువంటి సిరియా రాజుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. అది తర్వాత భాగం చూస్తాం. 2వ వచనంలో చివరి భాగం ఉంది చూడండి. రాజుగు చదువు చూచారా, వెండి బంగారం తీసుకొని దమస్కులో నివాసం చేయుచున్న సిరియా రాజుగు బెన్హదద్దుకు దూతలను పంపించాడంట. అంటే ఇదంతా మీరు ఇంటికి వెళ్ళిన ఒకసారి చదువుకోండి, ఈ భాగం అర్థమవుతుంది. ఇక్కడ బెన్హదద్ అనేటువంటి సిరియా రాజు ఉంటా ఉన్నాడు. ఈ రాజు దగ్గరికి వెళ్ళి ఆయనకి ఉన్నటువంటి మందిరంలో సామానం తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి ఆయన ఏమన్నాడు, నా మీదకి బయర్ష అనే అంటున్నాడు. ఎవరు? బయర్ష అనేటువంటి రాజు వస్తున్నాడు, ఆయన ఇశ్రాయేల్ రాజు. ఆయనతో పాటు యుద్ధం చేయడానికి నాతో పాటు రమ్మనేసరికి అవి తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు ఆయన చూచి, ఇంతకుముందు నా మీద ఆధారపడ్డావు, ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నువ్వు మనుషుల మీద, అన్యుల మీద ఆధారపడతా ఉన్నావు అని చెప్పి గద్దించి, ఆ తర్వాత ఆ 7వ వచనం చూడండి ఏముంది. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన చూచారా, ఆ ప్రవక్త అయినటువంటి ఆయన్ని దేవుడు ఎవరి దగ్గర పంపిస్తున్నాడు? ఆస దగ్గర పంపిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? చూచారా, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకుంటేవే, సిరియా రాజు యొక్క సైన్యము చూచారా నీ వశ్యం నుండి తప్పించుకొని పోయాను. చూడండి, అంటే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈయన చెప్తే
ఆయన గద్దించాడండి. ఆయన మాట వినలా. దేవుడు ప్రేమించి ప్రవక్తను పంపించి హెచ్చరించినప్పుడు ప్రవక్త మాట వినలేదు. ఎవరు? ఆస. వినకుండా ఆయన్ని ఏం చేశాడు? ఆయన మీద ఆయన భయంకరంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏది? ఆయన మేలు కోరి ఆయన్ని హెచ్చరిస్తూ ఉంటే 9వ వచనం చూడండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందు సంచారం చేయుచున్నది. ఈ విషయమందు చూచారా? ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించిదివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములు కలుగుతాయని చెప్తే 10వ వచనం ఏమంటున్నాడు? ఆ దీర్ఘదర్శి అంటే ప్రవక్త ప్రకటించినందుకు చూచారా? అది తీసుకుంటే ఎంత మేలు పొందే ఉండేవాడు. మేలు తీసుకోకుండా ఏం చేస్తున్నాడు? అతని మీద కోప్పడి రౌద్రము చూపి చూచారా? అతన్ని జైలు వేశాడు, చెరసాలు వేశాడండి. ఎవరిని? ప్రవక్తనండి. రాజు కదిగినా నన్నే హెచ్చరిస్తావా? నాకే చెప్తావా? నేను రాజునైతే. గర్వం వచ్చి ఇంతకుముందు అయితే దీనమైన మనసు కలిగి ఉన్నాడు, ఇప్పుడైతే గర్వమైన మనసు కలిగి ఉన్నాడు. ఆ ప్రవక్తను దేవుడు ప్రేమించి మళ్ళీ దిద్దుకుంటాడేమని చెప్తే ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన తీసుకెళ్ళి ఆయన మంచి మేలు కూడా హెచ్చరించినటువంటి వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? చెరసాల్లో వేస్తున్నాడు. ప్రియులారి దినాలు వినండి ఒక మాట. చాలామంది దినాల్లో పొగిడితే ఎంత పొగిడిపోతారో తెలియదు. గద్దిస్తే మాత్రం వినరండి. వినండి, ఎవరైనా సరే మిమ్మల్ని పొగిడేవారు ఉన్నారంటే మీరు నష్టపోతున్నారు, మిమ్మల్ని నష్టపరుస్తున్నారు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని గద్దించడం మేలు. నన్ను అయినా సరే మిమ్మల్ని అయినా సరే గద్దించడం మేలు, గద్దింపు మేలు. ఇది నా గద్దింపు తీసుకునే మనసే లేదండి. వింటున్నారు? గద్దించకూడదు. నువ్వు చేసేది మంచిది, నువ్వు చేసేంత కరెక్టు, అమ్మ నీ అంత గొప్పోళ్ళు ఎవ్వరు లేరు అనాలి. అది అపాయకరము, నీకు అపాయం కలిగి నిన్ను అపాయంలోకి నెట్టేవాళ్ళే నిన్ను పొగుడుతారు. నిన్ను మేలు కోరేవాళ్ళు ఎవరు ఉంటే నిన్ను హెచ్చరిస్తారు. ఈయన హెచ్చరిస్తే ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టాడండి. దాని పర్యావసం ఏంటో తెలుసా? ఎంత నష్టం జరిగింది. ఆయన దేవుడిని తెలుసుకోలేకపోయాడు. చివరికి భయంకరమైన అనారోగ్యం వచ్చి ఆయన అలాగే చనిపోయాడు. యోధారాజు చూడండి, భక్తిని ప్రారంభంలో మంచిగా చేశాడు కానీ, దేవుని వెంబడించాడు కానీ, ఆ తర్వాత ఏం చేశాడు? మళ్ళీ దారి తప్పాడు. దేవుని మార్గంలోకి రాడు, తన సొంత మార్గం వెళ్ళిపోయి దేవుడు ప్రేమించి ఆయన గద్దించి సరైన మార్గంలో పెట్టాలనుకున్నాడు కానీ లోబడకుండా తానే నష్టం చేసుకున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో మనము నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మొదటగా మంచిగానే ప్రారంభిస్తూ ఉన్నాం, తర్వాత కొన్ని సరిదిద్దుకుంటున్నాం. కొంతకాలం తర్వాత గర్వపు మనసు మనలోకి వచ్చేసి దేవుని వాక్యాన్ని, దేవుని బిడ్డలు చెప్పే మాటను లెక్క చేయకుండా త్రోసివేసి అపాయాలను కొని తెచ్చుకుంటా ఉన్నాం. అలాగ తెచ్చుకోకూడదని ఆశ జీవితం బైబిల్లో రాయబడి ఉంది. ఆశలాగా మనం కూడా నశించిపోకూడదు, ఆశలాగా మనం కూడా నష్టపోకూడదు. దేవుని వాక్యం హెచ్చరించేటప్పుడు మనము చిన్న చిన్న విషయాలు కూడా దేవుని వాక్య ప్రకారము నడుచుకోవాలి. దేవుని వాక్యాన్ని చదివే దేనికంటే అనుసరించడానికి ఎక్కడైతే తప్పిపోతున్నాం మన జీవితాలను మళ్ళీ సరిదిద్దుకోవాలి. అంతేకాకుండా ఎవరైనా మనం హెచ్చరించినప్పుడు ఆ మాట లోబడేవారు ఉండాలి, వాడు చిన్నలు కానీ పెద్దలు కానీ. ఒక ఆయన నన్ను చెప్పాడు, అయ్యా నేను ఆదివారం కొన్ని సందర్భాలు ఏం చేసేవాడినంటే, ఆదివారం హౌస్ కొద్దిగా రావట్లేదని చెప్పి హౌస్ విజిటింగ్కి వెళ్ళేవాడిని. ఒక బ్రదర్ చెప్పాడు, అయ్యా దినాన్ని నాకంటే చిన్నోడు, ఆత్మీయంగా చిన్నోడు, నా దగ్గరికి ప్రార్థనకు వస్తాడు. ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు? అయ్యా ఆదివారం వెళ్తున్నారు, ఆదివారం వెళ్లకుండా మిగిలిన రోజులు వెళ్ళొచ్చు కదా, ఆదివారం మెసేజ్కి ముందుగా ప్రార్థన చేసుకుని ప్రార్థన చెప్పవచ్చు కదా అన్న. నాకు తెలియదు అంతకుముందు, కానీ ఆ సహోదరుడు చెప్పిన తర్వాత నిజమే కదా, ప్రార్థన చేసుకుంటే మంచిది. కానీ ఆదివారం అంటే వాళ్ళని పిలవటానికి నేను లేవు కొత్తగా ప్రారంభించే సమయంలో బట్టిప్రోల్లో ఆయన చెప్పాడు, ఆ సహోదరుడు చెప్పాడు, అట్లా వెళ్ళకుండా ప్రార్థన చేసుకుని మంచిది కదండి అన్నాడు. చాలా మంచి సలహా కదా, నువ్వు చెప్పేది ఏంటి, వాళ్ళు రాకపోతే ఎట్లా? నేను విన్నాను నా సహోదరుడు మాట. ఇప్పటి వరకు దాదాపుగా 15 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆ సలహాని. ఇప్పటికి నేను పాటిస్తా ఉన్నాను ఆ సలహాని. పిల్లల చిన్నవాళ్ళు పెద్దలు కాదండి, మనకి ఒక మంచి మాట చెప్పి గద్దించినప్పుడు మనం లోబడితే మన జీవితాలు మేలుకరంగా ఉంటాయి. అటు కృపను అనుగ్రహించలాగిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న పిల్లలందరూ కూడా ప్రార్థన చేయండి. మరి యాసలాగా ప్రారంభించి మరి అలాగా ముగింపు చేయబోతా ఉన్నావు. ప్రార్థన చేయండి. అందరూ కూడా మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేయండి.
ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు కళ్ళు మూసుకుని నోరు తెరిచి ప్రార్థన చేయాలి. విన్నాం కదా ఇప్పటి వరకు దేవుని వాక్యం. ఇప్పుడు మళ్ళీ మనం ఒక సాక్ష్యాన్ని వినబోతున్నాం. మీరందరూ దయచేసి ప్రభా ఇప్పటి వరకు ఎన్నో సత్యాలను మీరు మాకు వినిపించారు, ఆశారాధన చూపించి